వాయిస్ వినిపిస్తుంది అందరికి? ఓకే. సో ఫస్ట్ బేసిక్ క్లాస్ లో మనకి ఇంట్రడక్షన్ క్లాస్ లో ఇంట్రడక్షన్, వే టు రైట్ జేఎస్ అండ్ టైప్స్ ఆఫ్ జేఎస్, సెలెక్టర్స్, సింటాక్స్, కామెంట్స్, డిస్ప్లే అవుట్పుట్ పాసిబిలిటీస్. డిస్ప్లే ఆర్ అవుట్పుట్ పాసిబిలిటీస్ రెండు. డిస్ప్లే పాసిబిలిటీస్ ఆర్ అవుట్పుట్ పాసిబిలిటీస్ అంటే రెండు ఒకటే అనమాట మనకి. నెక్స్ట్ స్టేట్మెంట్స్ అంటే ఎగ్జిక్యూటబుల్ ఇన్స్ట్రక్షన్స్ నే స్టేట్మెంట్స్ అంటారు దీంట్లో. అండ్ ఒక స్టేట్మెంట్ వచ్చేసి సెమీకోలన్ తో డివైడ్ చేయాలి మనం. సో మనం స్టేట్మెంట్స్ వరకు మనం కంప్లీట్ చేసుకున్నాం. సో గెట్ అండ్ సెట్ అట్రిబ్యూట్స్ అండ్ వేరియబుల్స్, అరేస్, ఆబ్జెక్ట్స్, జావాస్క్రిప్ట్ డేటా టైప్స్, సెలెక్టర్స్, క్లాస్ అండ్ ట్యాగ్ సెలెక్టర్స్ అండ్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్, అర్థమెటిక్ ఆపరేటర్. సో మాక్సిమం నేను 2 క్లాసెస్ అంటే ఈ వేరియబుల్స్, స్కోప్ ఆఫ్ వేరియబుల్స్ వరకు ఇవాళ ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను. మొత్తం ఒక 2 క్లాసెస్ అంటే 3 క్లాసెస్ అంత సిలబస్. సో వీడియో రికార్డ్ చేస్తాను అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోలో చూడొచ్చు మీరు. సో రేపు క్లాస్ పెట్టుకోకుండా రేపటి క్లాస్ కూడా ఇవాళే తీసుకుంటున్నాను. అంటే ఎస్టర్డే క్లాస్ ఇవాళ కంటిన్యూ చేస్తాను అండ్ ఇవాళ క్లాస్ కంటిన్యూ చేస్తాను. అంటే రేపు క్లాస్ లేకుండా. సో సాటర్డే అండ్ సండే ప్రాక్టీస్ చేయండి మీరు. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పింక్ చేయండి, నేను చెప్తాను. ఓకేనా? అలా అనుకుంటున్నాను. ఏమైనా అబ్జెక్షన్ అండ్ ఏమైనా ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం? సో మోస్ట్లీ 5 to 6:30 లోపే అయిపోద్ది మనకి. చాలా ఈజీగానే ఉంటాయి అన్ని టాపిక్స్ అన్ని. కానీ డెఫినెట్ గా మీరు హ్యాండ్స్ తో ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటాయి. చూస్తే గుర్తుండవు, ముందే చెప్తున్నా. చూస్తే గుర్తుండవు, ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటాయి ఎవ్రీ టాపిక్ అనేది. ఓకే. సో ఇవాళ ఫస్ట్ వేరియబుల్స్ గురించి, అరేస్ గురించి, ఆబ్జెక్ట్స్ గురించి, జావాస్క్రిప్ట్ డేటా టైప్స్ గురించి అండ్ గెట్, సెట్ అట్రిబ్యూట్స్ అండ్ క్లాసెస్ ఈ వీటి గురించి ఫినిష్ చేసుకుందాం ఇవాళ. ఈ అట్రిబ్యూట్స్ సో ఫస్ట్ వేరియబుల్స్ అనమాట. సో నాకు నోట్స్ నేను ప్రిపేర్ చేయలేదు కాబట్టి ఆ నోట్స్ వచ్చేసి నేను W3 స్కూల్స్ లోనే నేను చూసి చెప్తాను మీకు. ఆ పాయింట్స్ ఏంటి, ఎంతవరకు మనం నేర్చుకోవాలనేసి నేను చెప్తాను. అంతవరకు మాత్రం ఫాలో అవ్వండి మీరు. వేరియబుల్స్ అనమాట, జావాస్క్రిప్ట్ వేరియబుల్స్. There are T types of declarative variables and this chapter use where keyword. సో మనకి ఏదైనా సరే ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేయాలి అనేసి అనుకుంటే మనం ఇప్పటి వరకు మనకి నార్మల్ గా మీరు సి లాంగ్వేజ్ లోనో ఏదైనా లాంగ్వేజ్ లో మీరు ఏదైనా సరే ఒక వేరియబుల్ ని మీరు డిక్లేర్ చేసుకోవాలంటే సి లాంగ్వేజ్ లోనే అనుకోండి. ఏదైనా సరే నెంబర్ ని డిక్లేర్ చేయాలంటే ఇంట్ అనేసి వాడతారు. ఫ్లోర్ నెంబర్ అంటే ఫ్లోర్ అనేసి వాడతారు. స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ అనేసి వాడతారు. సో ఇలా యూజ్ చేసేవాళ్ళు ఒక్కొక్క వేరియబుల్ ఏదైనా డిక్లేర్ చేయాలంటే. కానీ ఈ జావా స్క్రిప్ట్ లో వచ్చేసి ఏదైనా సరే వేరియబుల్ ని మీరు డిక్లేర్ చేయాలి అంటే వేర్ వేర్ అనే కీవర్డ్ ని యూజ్ చేసుకొని మీరు ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేస్తారు. అండ్ ఇప్పుడు వేర్ స్పేస్ ఏ అనేసి నేను డిక్లేర్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఏ అనే వేరియబుల్ డిక్లేర్ అయింది మనకి. ఈ ఏ అనే వేరియబుల్ కి ఇంకా ఏదైనా సరే వాల్యూని మనం అసైన్ చేసుకోవచ్చు. దీన్నే ఇలా కూడా రాసుకోవచ్చు. వేర్ ఏ ఈక్వల్ టు 10 ఇలా అయినా సరే మనం డిక్లేర్ చేయొచ్చు వేరియబుల్ అండ్ అసైన్ వాల్యూ. ఓకేనా? ఇలా ఒక వేరియబుల్ ని చేస్తాం. అసలు వేరియబుల్ అంటే ఏంటి వాటి గురించి కొద్దిగా చూద్దాం. సో దీంట్లో వేరియబుల్స్ వచ్చేసి లెట్, కాన్స్టెంట్ గానే ఉన్నాయి. మనకి ఏదైనా సరే వేరే వేరియబుల్ మనం చేసుకోవాలి అనేసి అనుకుంటే లెట్ అనేది కానీ యూజ్ చేసుకోవచ్చు. ఈ లెట్, కాన్స్టెంట్ అనేసి మన తర్వాత క్లాస్ లో మనం చూద్దాం. లెట్ ఏదైనా సరే వేరియబుల్ ని క్లియర్ చేయాలంటే ఇలాగా. అదే కనుక కాన్స్టెంట్ చేసుకోవాలంటే కాన్స్ట్ కాన్స్ట్ అనేసి ఇలా ఏదైనా సరే వేరియబుల్ క్రియేట్ చేయాలంటే లెట్ అనేసి, కాన్స్ట్ అనేసి మనం ఇట్లా డిక్లేర్ చేసుకుంటాం మనకి. చూద్దాం.
nodes dot text. సో ఏదైనా కాన్స్ట్ తో చేస్తాం, లెట్ తో చేస్తాం. ఈ లెట్ అనేది విత్ ఇన్ ది బ్లాక్ లో యూజ్ చేసుకోవడానికి నార్మల్ లెట్ అనేసి యూజ్ చేస్తాం. కాన్స్ట్ అనేది ఏదైనా సరే కాన్స్టెంట్ గా మళ్ళీ ఆ వేరియబుల్ లకి మళ్ళీ రీడిక్లేరబుల్ ఏ వాల్యూని చేయకూడదు అనేసి అనుకుంటే కాన్స్ట్ అనేసి యూజ్ చేస్తాం. ఈ నార్మల్ గా యాంగులర్ లో ఎక్కువ యూజ్ చేస్తాం కాన్స్టెంట్ అనేది. అది ఎక్కడ యూజ్ చేస్తాం ఏంటి అనేసి తర్వాత మాట్లాడుకుందాం మనం. ఓకేనా? సో ఇవాళ అయితే నేను వేర్ అనే కీవర్డ్ ని బేస్ చేసుకొని నేను చెప్తాను అనమాట. వేర్ ఏదైనా సరే వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే వేర్ అనే కీవర్డ్ తో మనం డిక్లేర్ చేద్దాం. ఇప్పుడు ఇందాక చెప్పాను డిక్లేర్ చేసుకోవడం, అసైన్ చేసుకోవడం ఇలాగే చెప్పాను. అండ్ ఫస్ట్ వేరియబుల్స్ గురించి ఒకసారి చూద్దాం. ఆల్ జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ మస్ట్ బి ఐడెంటిఫైడ్ విత్ యూనిక్ నేమ్స్ అన్నమాట. ఆల్ జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ మస్ట్ బి ఐడెంటిఫైడ్ విత్ యూనిక్ నేమ్స్. దేర్ యూనిక్ నేమ్స్ ఆర్ కాల్డ్ ఐడెంటిఫైర్స్ అన్నమాట. మనం ఏదైతే మనము డిక్లేర్ చేస్తాం వాటిని ఐడెంటిఫైర్స్ అంటారు. ఐడెంటిఫైర్ కెన్ బి షార్ట్ నేమ్స్ లైక్ ఎక్స్ గామా, వై గాని, జెడ్ గాని ఏదైనా సరే అట్లా షార్ట్ నేమ్స్ తీసుకోవచ్చు. ఆర్ మోర్ డిస్క్రిప్టివ్ నేమ్స్ అంటే ఏజ్ అనేసి, సమ్ అనేసి, టోటల్ వాల్యూమ్ అనేసి, ఎఫ్ నేమ్ అనేసి, ఎల్ నేమ్ అనేసి, ఫుల్ నేమ్ అనేసి ఇలాంటి ఏదైనా సరే మనం అలా చేసుకోవచ్చు అన్నమాట మనం. ఓకేనా? ద జనరల్ రూల్ ఫర్ కన్స్ట్రక్టింగ్ నేమ్ ఫర్ వేరియబుల్స్ యూనిక్ ఐడెంటిఫైర్స్. నార్మల్ గా ఒక వేరియబుల్ నేమ్ ని డిక్లేర్ చేయాలి అనుకుంటే దానికంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. నేమ్ కెన్ కంటైన్ లెటర్స్, డిజిట్స్, అండర్ స్క్వేర్స్ అండ్ డాలర్ సైన్స్. ఇది అండ్ నేమ్ మస్ట్ బిగిన్ విత్ ఏ లెటర్ అన్నమాట. లెటర్ తోనే స్టార్ట్ అవ్వాలి, లేదంటే డాలర్ తో గానీ అండర్ స్క్వేర్ తో గానీ స్టార్ట్ అవ్వచ్చు. కానీ ఈ చాప్టర్ లో మొత్తం మనం ఏంటంటే డాలర్ తో అండర్ స్క్వేర్ తో మనం చూడం, ఓన్లీ జస్ట్ నేమ్ డిక్లరేషన్ తోనే మనం చూస్తాం. అండ్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. ఇక్కడ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్ అంటే ఏంటంటే ఇక్కడ స్మాల్ వై అండ్ క్యాపిటల్ వై ఆర్ డిఫరెంట్ వేరియబుల్స్ అనమాట. సో స్మాల్ వైని క్యాపిటల్ వైని మనం డిఫరెంట్ వేరియబుల్స్ తో మనం చేస్తాం అనమాట. ఓకేనా? రిజర్వ్డ్ కీవర్డ్స్ లైక్ జావాస్క్రిప్ట్ కీవర్డ్స్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ నేమ్స్ అనమాట. రిజర్వ్డ్ కీవర్డ్స్ అంటే ఇప్పుడు ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేయాలి అనేసి అంటే వేర్ అనే కీవర్డ్ ని యూజ్ చేస్తాం. అదే వేర్ అనే నేమ్ తో వేరియబుల్ ని డిక్లేర్ చేయకూడదు. ఇలా రిజర్వ్ వర్డ్స్ అన్నమాట. రిజర్వ్ వర్డ్స్ అనేది అలాగే ఏదైనా సరే జావాస్క్రిప్ట్ రిజర్వ్ వర్డ్స్ ని వచ్చేసి మనం డిక్లేర్ చేయకూడదు అని చెప్తున్నారు అనమాట. ఒకసారి చూద్దాం. మనకి ఏదైనా సరే ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే మనం ఎలా చేస్తామో అసలు ఏంటి వాటన్నిటి చూద్దాం ఒకసారి. సో వేరియబుల్స్ డాట్ HTML వేరియబుల్స్ ఏదైనా డిక్లేర్ చేద్దాం అండ్ వాటిని ఏదైనా డిస్ప్లే చేసుకుందాం. మనకి స్టార్టింగ్ లో చూద్దాం. మనకి ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేయడం అండ్ అసైన్ చేయడం. జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ అని చెప్పారు అండ్ ఇక్కడ వాల్యూస్ ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే మనకి వేర్ x ఈక్వల్ టు 5 అన్నాను, y ఈక్వల్ టు 6 అంటున్నాను, z ఈక్వల్ టు x ప్లస్ 5. ఇప్పుడు ఇక్కడ వచ్చిన z వాల్యూని ఈ ఐడి డెమోలోకి నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ ఏంటి అనేసి నేను HTML లో ప్రింట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే మనం డిస్ప్లే పాసిబిలిటీస్ మనం 4 చూసాం. ఒకటి డాట్ ఇన్నర్ HTML, అలర్ట్, డాక్యుమెంట్ డాట్ రైట్ అండ్ కన్సోల్ డాట్ లాగ్. వీటిలో ఏదైనా సరే మనం యూజ్ చేసుకొని HTML లో చూసుకోవచ్చు మనం. ఇక్కడ చూసి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డెమో అనమాట. ఈ డెమోలకి డాట్ ఇన్నర్ HTML ఈక్వల్ టు ఇక్కడ ఏంటంటే కంకాటినేషన్ అంటారు వీటిని. సో ఇప్పుడు కమింగ్ క్లాస్ లో మీరు నేర్చుకుంటారు అది. ఇప్పుడు కమింగ్ వచ్చే క్లాస్ లో ఏంటంటే ఒక స్ట్రింగ్ ని, ఒక వేరియబుల్ ని లేదా స్ట్రింగ్ ని అండ్ ఇంకో స్ట్రింగ్ ని కంకాటినేషన్ చేయాలి అంటే ప్లస్ అనే ఆపరేటర్ ని యూజ్ చేస్తారు. ప్లస్ అనే ఆపరేటర్ ని యూజ్ చేస్తారు. సారీ, ప్లస్ అనే ఆపరేటర్ ని మనం యూజ్ చేస్తామట. సో ద వాల్యూ ఆఫ్ జెడ్ ఈజ్ ప్లస్ జెడ్ అంటున్నాం. ఇప్పుడు ఈ వాల్యూ ఆఫ్ జెడ్ అనేసి మనకి అక్కడ ప్రింట్ అవుతుంది. సేమ్ ఈ మొత్తం ప్రింట్ అవుతుంది మనకి. ఈ P లో వచ్చేసి ఈ మొత్తం వాల్యూ ఈ ఈక్వల్ టు తర్వాత ఏదైతే మొత్తం వాల్యూ ఉందో ఆ వాల్యూ మొత్తం మనకి ప్రింట్ అవుతుంది అనమాట. ఒకసారి చూద్దాం మనకి అవుట్పుట్.
the value of z is 11. క్లియర్? సో ఇలాగా అదే గనక డిస్క్రైబ్ ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసి ఒక డిస్క్రైబ్ వేరియబుల్ కొద్దిగా బిగ్గర్ గా మనకు ఉంటే 1 minute అండి, సారీ 1 minute. సారీ, సో ఇక్కడే ఇస్తాను కొద్దిగా డిస్క్రైబ్ టు వేరియబుల్స్ ని డిక్లేర్ చేసినప్పుడు ప్రైస్ 1, ప్రైస్ 2, టోటల్ ప్రైస్ వచ్చేసి ప్రైస్ 1 ప్లస్ ప్రైస్ 2 అండ్ ఇక్కడ డెమో 1 అన్నా, ఇక్కడ డెమో 1 అనేసి ఇస్తున్నాం. డెమోలో వచ్చేసి ఈ వాల్యూ మనకు ప్రింట్ అవుతుంది అండ్ డెమో 1 లో వచ్చేసి ఈ టోటల్ వాల్యూ నాకు ప్రింట్ అవుతుంది. చూద్దాం అదే వాల్యూలో నేను చేస్తున్నాను. ద టోటల్ ఈస్ 11 అనమాట. చూడండి 5 + 6 ఇక్కడ 5 + 6 అనేసి ఉంది ఇలా. ఓకేనా? ఇలాగా ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేయొచ్చు, ఒక వేరియబుల్ కి ఆపరేటర్స్ గానీ యూజ్ చేయొచ్చు. ఇవన్నీ వచ్చేసి ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చిన రిజల్ట్ వచ్చేసి మనం డిస్ప్లే పాసిబిలిటీస్ యూజ్ చేసుకొని మనకి HTML లో ప్రింట్ చేసుకోవచ్చు. HTML లో మనకి ప్రింట్ చేసుకోవడానికి కొన్ని వేస్ ఉన్నాయి. ఇన్నర్ HTML అనేది ఎందుకోసం యూజ్ చేస్తామంటే పర్టికులర్ గా ఎలిమెంట్ లోపల మనకు రావాలి అంటే మనకి ఇన్నర్ HTML అనేసి యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వేరియబుల్స్. అసలు వేరియబుల్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఆ డేటా టైప్స్ అన్ని మాట్లాడుకుందాం మనం. జావాస్క్రిప్ట్ డేటా టైప్స్ అన్నమాట మనకి. డేటా టైప్స్ లో చూస్తే మనకి ఎలాంటి వేరియబుల్స్ ఉన్నాయి ఏంటి అనేసి మనకు తెలుస్తుంది. సో మనకి ఏదైనా సరే ఒక వేరియబుల్ ని నెంబర్ ఇచ్చామనుకుంటే దాని డేటా టైప్ ఏమైతే అంటే నెంబర్ డేటా టైప్ అవుతుంది. ఇక్కడ ఏ డేటా టైప్ అయినా సరే మనకి యూజ్ చేసేది ఏంటంటే వేర్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని మనం డిక్లేర్ చేస్తాం. చూద్దాం ఒకసారి. JS డేటా టైప్స్ HTML ఇక్కడ నేను చేస్తున్నాను. డేటా టైప్స్ అన్నమాట ఇప్పుడు. సో డేటా టైప్స్ నెంబర్, స్ట్రింగ్, ఆబ్జెక్ట్ అండ్ మోర్ అన్నమాట. ఇలాంటి డేటా టైప్స్ అన్ని మనకి జావా స్క్రిప్ట్ ని ఒక ఓన్లీ వేర్ అనే కీవర్డ్ ద్వారా డిక్లేర్ చేసుకొని ఆ వేరియబుల్ స్టోర్ చేసుకుంటాం మనం. ఓకే, సో ఇక్కడ నెంబర్, స్ట్రింగ్ 1 minute అండి. ఇవన్నీ 1 minute 1 by 1 చెప్తాను నేను. సో వేర్ a = 20 అంటున్నాను. ఈ 20 అనే డేటా టైప్ ఏంటి అనేసి అంటే దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్ కేస్ మీకు తెలియదు అనుకోండి, మన దగ్గర ఒక ఫంక్షన్ ఉంది టైప్ ఆఫ్ అనే ఫంక్షన్ అనమాట. నేను ఏం చేస్తున్నా అంటే console.log ఇక్కడ నేను డబల్ కోట్స్ లో నేను ఇస్తున్నాను. ఇక్కడ ఏమి ఇస్తున్నా అంటే ఏ టైప్ ఈజ్ డేటా టైప్ ఈజ్. ఇక్కడ ఏం చేస్తానంటే కంకాటినేషన్, ఇందాక మనం నేర్చుకున్న కదా ప్లస్ అనే ఆపరేటర్ యూజ్ చేసుకొని ఏ ఇస్తున్నాను. సరే, ఇక్కడ అన్ని మనకి మిస్ మ్యాచ్ అయిపోద్ది, మనకి ఈ మిస్ మ్యాచ్ అయిపోద్ది. సరే, సో ఇక్కడ ప్లస్ టైప్ ఆఫ్ ఏ అనమాట. సో టైప్ ఆఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని మనకు అది ఏ టైప్ అనేసి మనం తెలుసుకుంటామట. సే ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఇది ఎక్కడ డిస్ప్లే అవుతుంది, మనకి console.log లో ప్రింట్ అవుతుంది. మనకి console.log లో మనకి ఈ ఏ యొక్క టైప్ ఏంటి అనేసి మనకి ఇక్కడ ప్రింట్ అవుతాయి. ఎందుకంటే మనం తెలుసుకోవడానికి ఇక్కడ ఏ డేటా టైప్ అనేసి నేను ఇచ్చాను అంతే. ఒకసారి చూద్దాం అవుట్పుట్. ఇక్కడ కాదు, మనకి రిఫ్రెష్ చేస్తున్నాను. సో కన్సోల్కి వెళ్తే ఇక్కడ చూడండి ఏ డేటా టైప్ ఈజ్ నెంబర్.
ఏ డేటా టైప్ ఈస్ నెంబర్ అన్నమాట. సో ఇది నెంబరే. సేమ్ లైక్ బి ఇస్తాను, స్ట్రింగ్ ఇస్తాను ఇక్కడ ఏదో ఒకటి, ఐలాండర్ టెక్నాలజీస్ అనేసి ఇస్తాను. ఇక్కడ టైప్ ఆఫ్ బి అంటాను. డేటా టైప్స్. ఇక్కడ బి అనే డేటా టైప్ ఏంటి? బి అనే డేటా టైప్ మనకు తెలుసు స్ట్రింగ్ అనేసి. బి డేటా టైప్ ఈస్ స్ట్రింగ్, స్ట్రింగ్ అనమాట. నెక్స్ట్ సి అనే వేరియబుల్ కి మనకు బులియన్ గానే ఉంది, బులియన్ డేటా టైప్ అనమాట. ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. ట్రూ ఆర్ ఫాల్స్ ఉన్నాయి అనేసి అనుకుంటే ఆ డేటా టైప్ ఏమైతే అంటే బులియన్ అనమాట మనకి. నెక్స్ట్ ఏదైనా సరే ఒక వేరియబుల్ ని మనం డిక్లేర్ చేసాము అనేసి అనుకుంటే, ఇప్పుడు ఓన్లీ నేను వాల్యూని ఏం అసైన్ చేయట్లేదు, ఒక వేరియబుల్ ని నేను డిక్లేర్ చేస్తున్నాను. మనం ఒక వేరియబుల్ ని నేను డిక్లేర్ చేస్తున్నాను. ఆ వేరియబుల్ ని నేను డిక్లేర్ చేస్తే దాని యొక్క డేటా టైప్ ఏమైతే అంటే అన్డిఫైన్డ్ అవుతుంది మనకి. ఒకసారి చూద్దాం మనకి. అన్డిఫైన్డ్. సి డేటా టైప్ ఈస్ బులియన్, అన్డిఫైన్డ్. ఓకే. నెక్స్ట్ వేరియబుల్, ఒక వేరియబుల్ యొక్క వాల్యూ వచ్చేసి నల్ ఉంది అనుకోండి. నల్ ఉంది అనేసి అనుకుంటే దాని యొక్క డేటా టైప్ వచ్చేసి ఆబ్జెక్ట్ అవుతుంది. నల్ ఉంది అనుకుంటే ఆబ్జెక్ట్. ఒకసారి చూద్దాం మనకి. ఆబ్జెక్ట్ నల్ ఉంది అంటే. అదే కనుక ఎంటీ డేటా టైప్ ఉంది అనుకోండి, ఎంటీగా ఉంది అంటే డబుల్ క్లిక్, డబుల్ క్లోట్స్, ఎఫ్ ఇద్దాం మనకి. ఎఫ్ అండ్ టైప్ ఆఫ్ ఎఫ్ అనమాట. ఎంటీగా ఉంది అనేది ఉంటే డబుల్ కోర్స్ లో మనకు ఉంది కదా స్ట్రింగ్ అనేసి వస్తుంది. చూడండి, డబుల్ కోర్స్ ఉంటే మనకి స్ట్రింగ్ అంతే. నెక్స్ట్ మనకి ఇంకా కొన్ని 2 డేటా టైప్స్ ఉన్నాయి, అవి ఒకసారి నేను చెప్తాను. జి జి ఇక్కడ ఏంటంటే మనకు స్క్వేర్ బ్రాకెట్ లో మనం రాస్తాము. స్క్వేర్ బ్రాకెట్ అనమాట. స్క్వేర్ బ్రాకెట్ లో రాసేది అరే అనమాట. కానీ అరే యొక్క డేటా టైప్ ఏమైతే అంటే ఆబ్జెక్ట్ అవుతుంది మనకి. ఫ్లవర్ బ్రాకెట్ లో మనం రాస్తాం. ఇప్పుడు కమింగ్ క్లాస్ లో మనం అదే మాట్లాడుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ లో మనం అదే మాట్లాడదాం. హెచ్ ఫ్లవర్ బ్రాకెట్ లో రాసేదాన్ని ఆబ్జెక్ట్ అంటారు, స్క్వేర్ బ్రాకెట్ లో రాసేదాన్ని అరే అంటారు. ఈ రెండింటి యొక్క డేటా టైప్ వచ్చేసి మనకి ఆబ్జెక్టే అవుతుంది. వీటి గురించి అరే అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి డిస్కస్ చేద్దాం మనం. జి యొక్క డేటా టైప్ ఆబ్జెక్ట్ అవుతుంది, హెచ్ యొక్క డేటా టైప్ ఆబ్జెక్ట్ అవుతుంది మనకి. ఓకేనా. సో మోస్ట్లీ ఏమైనా సరే వచ్చాయి అనుకుంటే ఇలాగే డిక్లేర్ చేసుకుంటాం. నార్మల్ గా జావా స్క్రిప్ట్ ని ఏమంటారంటే లూజ్లీ టైప్ లాంగ్వేజ్ అంటారు. లూజ్లీ టైప్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే మీరు ఎక్కడైనా చూసే ఉంటారు, జావా స్క్రిప్ట్ ఇది లూజ్లీ టైప్ లాంగ్వేజ్ అనేసి అంటారు నార్మల్ గా. అంటే ఏంటంటే ఎలాంటి డేటా టైప్ అయినా సరే ఆ వేరియబుల్ కి స్టోర్ చేసుకుంటుంది. మన స్పెసిఫిక్ గా మనం ఏం మెన్షన్ చేయనవసరం లేదు. ఎలాంటి డేటా టైప్ అయినా సరే మనం స్టోర్ చేసుకుంటుంది. ఇన్ కేస్ నెంబర్ అవ్వచ్చు, 0.00 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నెంబర్ డేటా టైప్ ఏదైనా అవ్వచ్చు, మనకి ఆ వాల్యూకి మనం స్టోర్ చేసుకుంటుంది అనమాట మనకి. సో అందుకోసమే ఇలా లూజ్లీ టైప్ లాంగ్వేజ్ అంటారు. ఇంకా జావా స్క్రిప్ట్ ఏమంటే ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఊప్స్ అంటారు కదా నార్మల్ గా. ఈ ఊప్స్ ని కూడా ఈ జావా స్క్రిప్ట్ అనేది ఫాలో అవుతుంది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. సో ఆ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకోసం అంటారు అనేసి మనం చూద్దాం, కమింగ్ క్లాస్ లో చూద్దాం. ఇప్పుడు అరేస్ గురించి, ఆబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టాపిక్ లో ఇది డేటా టైప్స్ గురించి. ఇంకా మీరు ఏదైనా సరే ఎక్స్ట్రాగా మీరు నేర్చుకోవాలనుకుంటే ఇక్కడికి వెళ్ళొచ్చు. బులియన్ డేటా టైప్ అండ్ అరే డేటా టైప్ అండ్ ఆబ్జెక్ట్ డేటా టైప్, ఇంకా ఏమైనా ఉన్నాయో చూద్దాం. టైప్ ఆఫ్ ఆపరేటర్ వచ్చేసి రిటర్న్ చేస్తుంది మనకి. టైప్ ఆఫ్ అనేది అన్డిఫైన్డ్, జస్ట్ డిక్లేర్ చేసుకుని అది చేస్తాం అనమాట. నెక్స్ట్ ఎంటీ వాల్యూస్ అనమాట. ఎంటీ వాల్యూస్ అయినా సరే స్ట్రింగ్. సో అన్ని అయిపోయినాయి మనకి. ఇవన్నీ చెప్పేసాను. ఓకేనా. సో ఇప్పుడు మనకు కొద్దిగా ఇన్ డెప్త్ గా వచ్చేసి అరేస్ గురించి, ఆబ్జెక్ట్ అంటే ఇన్ డెప్త్ గా అంటే జస్ట్ వాటి గురించి ఓవర్గా తెలుసుకుందాం. అండ్ వాటిలో ఉండే వాల్యూస్ ని ఎలా గెట్ చేసుకుంటాం, ఎలాంటి కేసెస్ లో యూజ్ చేస్తాం అనేసి మనం చూద్దాం. ఇప్పుడు ఈ వేరియబుల్స్ కదా, ఇప్పుడు అరేస్ లో ఆబ్జెక్ట్స్ లో గురించి ఒక కంప్లీట్ గా ఒక వేరియబుల్స్ గురించి కొద్దిగా క్లోజ్ చేసుకుందాం. ఇప్పుడు JS
వేరియబుల్స్ అండ్ అరేస్ ఆబ్జెక్ట్స్. కొద్దిగా చాలా ఇంపార్టెంట్ ఇవి నేను చెప్పేది, జాగ్రత్తగా వినండి. వేరియబుల్స్, అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్. ఒక వేరియబుల్ ని నేను డిక్లేర్ చేస్తున్నాను. సపోజ్ ఒక పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. వేర్ ఎఫ్ నేమ్ ఈక్వల్ టు వాడి యొక్క నేమ్ అనమాట. సపోజ్ ఐలాండర్ అంటున్నాను. వేర్ ఎఫ్ నేమ్ వచ్చేసి ఐలాండర్ అంటున్నాను. వేర్ లొకేషన్ వచ్చేసి మనం హైదరాబాద్ అంటున్నాం. నెక్స్ట్ వేర్ కాంటాక్ట్, ఏదైనా సరే కాంటాక్ట్ నెంబర్ గురించి సో సమ్ ఏదో ఒక నెంబర్ ఇస్తున్నాను. అండ్ వేర్ ఎక్స్పీరియన్స్, సపోజ్ ఒక 7 years ఇలా రాశాము అనేసి అనుకుంటే మనకి అది స్ట్రింగ్ అయిపోద్ది మళ్ళీ. సో స్ట్రింగ్ ని స్ట్రింగ్ లోకి ఇవ్వాలి మీరు. నెంబర్ తప్ప రిమైనింగ్ పక్కన కల్లా ఏదైనా సరే, ఏదైనా టెక్స్ట్ కానీ, ఏదైనా సరే ఐఫన్ కానీ ఏదైనా ఇస్తున్నారు అనుకుంటే దట్ ఈస్ స్ట్రింగ్ అయిపోద్ది, మనకి నెంబర్ అవ్వదు మనకి. సో ఇలాగ వచ్చేసి ఇన్ని వేరియబుల్స్ యూజ్ చేసామన్నమాట. అంటే ఇదంతా ఒక కంపెనీ నేమ్ గురించి. సపోజ్ కంపెనీ నేమ్ అని చెప్తాం, మనకి ఏముంది సి నేమ్ అంటే కంపెనీ నేమ్ అనేసి రాస్తున్నాను నేను. కంపెనీ నేమ్, కంపెనీ లొకేషన్, కంపెనీ నెంబర్, కంపెనీ ఎక్స్పీరియన్స్ ఇలాగా. ఇప్పుడు ఏదైనా సరే ఒక వేరియబుల్ ని మనం ప్రింట్ చేసుకోవాలనుకుంటే ఎలా ప్రింట్ చేస్తాం? మనకి కన్సోల్, నేను కన్సోల్ లో చూస్తున్నాను ఎందుకంటే మనకి డాక్యుమెంట్ లో వద్దు అనుకుంటున్నా, కన్సోల్ లో చెక్ చేస్తాం. కన్సోల్ ఎలాగైతే చెక్ చేస్తామో ఇవన్నీ సేమ్ అంతే అనమాట. సి నేమ్ అనేసి అంటున్నాం. సో సి నేమ్ లో అంటే ఏంది, మన సి నేమ్ లో ఏదైతే ఉంటుందో అది వస్తుంది మనకి. సో రిఫ్రెష్ చేద్దాం, మనకి అవుట్పుట్ ఎందుకది రావట్లేదు 1 minute. సి నేమ్ అండ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. నాట్ అలౌడ్ లొకేషన్. ఓకే, ఐలాండ్. ఏదైనా సరే కంపెనీ నేమ్ మనం ప్రింట్ చేసుకోవాలంటే ప్లస్ ఈ నేమ్ అనేసి ఇస్తున్నాం. అదే కనుక మనకి లొకేషన్ ప్రింట్ చేసుకోవాలంటే లొకేషన్ ఇచ్చామనుకుంటే లొకేషన్ కూడా మనకు ప్రింట్ అవుతుంది, హైదరాబాద్ అనేసి. సో ఏదైతే మనకు కావాలో అది ఇలా ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒక కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇన్ని వేరియబుల్స్ మనం క్రియేట్ చేసుకోవాలంటే అంటే మొత్తం వేరియబుల్స్ మెమరీ వేస్ట్ కదా మనకి. సో అందుకోసం దీనికంటే ఈజీగా ఉంటది. ఒక అరేని క్లిక్ చేస్తాం, అరేని డిక్లేర్ చేస్తాం. వేర్ కంపెనీ అంటున్నాం. వేర్ కంపెనీ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్. అరే అంటే ఏంటంటే ఒకసారి చూద్దాం. అబ్జర్వేషన్ టైప్ కావాలి అనేసి అనుకుంటే అరే గురించి వేర్ జాస్క్రిప్ట్ అరేస్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ సింగిల్ వేరియబుల్. ఏదైనా అబ్జర్వేషన్ లా కావాలి అనుకుంటే జాస్క్రిప్ట్ అరేస్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్ అన్నమాట. సేమ్ లైక్ నార్మల్ గా సీలో మీరు నేర్చుకుంటారు, నెంబర్స్ లాగే ఇవ్వాలి, స్ట్రింగ్ లాగే ఇవ్వాలి అనేసి. ఇక్కడ ఏం లేదన్నమాట. జాస్క్రిప్ట్ లో స్ట్రింగ్ అయినా ఇవ్వచ్చు, నెంబర్ అయినా ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. స్ట్రింగ్ ఇవ్వాలంటే డబుల్ కోట్స్ లో మీరు ఇవ్వండి,
ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్ట్రింగ్ ఇవ్వాలంటే డబుల్ కోట్స్ మీరు ఇవ్వండి, నెంబర్ ఇవ్వాలంటే డైరెక్ట్‌గా ఇచ్చేయాలి. అంటే నెంబర్ అంటే డైరెక్ట్‌గా ఇచ్చేయండి నెంబర్. అండ్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి మనం 7 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇలా ఇచ్చాం. ఇప్పుడు ఒక అరే ఫార్మాట్‌లో ఉండే వాల్యూస్‌ని మనం గెట్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు నాకు కంపెనీ నేమ్ కావాలనుకుంటున్నా, కంపెనీ లొకేషన్ కావాలనుకుంటున్నా, అండ్ కంపెనీ మొబైల్ నంబర్ కావాలనుకుంటున్నా, లేదా కంపెనీ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకుంటున్నా. console.log ఇక్కడ ఏందంటే మనం ఒక అరేలో ఉండే వాల్యూస్ ని గెట్ చేసుకోవాలంటే వాటి యొక్క ఇండెక్స్ నెంబర్స్ తో గెట్ చేసుకోవాలి. ఒక అరేస్ లో ఫస్ట్ నెంబర్ కి మనకి ఇండెక్స్ నెంబర్ ఎంత ఉంటది అంటే 0 ఉంటది. సెకండ్ దానికి 1 ఉంటది. థర్డ్ దానికి 2 ఉంటది. ఫోర్త్ దానికి 3 ఉంటది. అంటే ఒక 1 వాల్యూ తగ్గుతాదన్నమాట ఇండెక్స్ నెంబర్ కి. సో ఇప్పుడు మనకు ఫస్ట్ నెంబర్ కావాలి అనుకుంటే ఫస్ట్ ది వాల్యూ ఐలాండర్ అనేసి రావాలి అనుకుంటే, సో ఇక్కడ నేను ఎలా రాయాలంటే కంపెనీ అక్కడ ఏదైతే వేరియబుల్ ఉందో కంపెనీ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 ఇది రావాలి అనేసి అనుకుంటే కంపెనీ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0. ఇన్ కేస్ దాని ముందు స్ట్రింగ్ ఏదైనా ఇవ్వాలనుకోండి, స్ట్రింగ్ వచ్చేసి నేనేం చేస్తున్నా అంటే ద కంపెనీ నేమ్ ఈజ్ అనేసి రాస్తున్నా, దీన్ని యాడ్ చేస్తున్నా. ఒక స్ట్రింగ్ ఒక వేరియబుల్ యాడ్ చేస్తున్నాను. ఒకసారి చూద్దాం మనకి. ద కంపెనీ నేమ్ ఈజ్ ఐలాండర్. చూడండి, ఇలాగ ఒక స్ట్రింగ్ ని ఒక వాల్యూని మనం యాడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇదే వాల్యూని HTML లో ప్రింట్ చేసుకోవాలనుకుంటే మనం ఏం చేద్దాం, అక్కడ ఏదో ఒక వేరియబుల్ ఉండాలి మనకి, అంటే ఏదో ఒక ట్యాగ్ ఉండాలి మనకి. ఆ ట్యాగ్ లో మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఐడి ఈక్వల్ టు డెమో అంటున్నా. ఈ ఐడి డెమోలోకి వచ్చేసి మనం ఈ స్ట్రింగ్ వెళ్ళాలి అనుకుంటున్నాం. సో దానికోసం ఏమి రాయాలి, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డాట్ ఇన్నర్ HTML ఈక్వల్ టు ఇక్కడ ఉండే యాజ్ ఇట్ ఈస్ గా మీరు ఇచ్చేయండి. HTML మీరు ప్రింట్ చేయాలనుకోండి ఇలా ఇవ్వాలి మీరు. ఇక్కడ ఎక్కడ ఉంది మనకి డెమోలోకి ఇవ్వాలి. డబుల్ కోట్స్ లో మనం డెమో అవుట్పుట్ ఇద్దాం మనం. చూడండి, ద కంపెనీ నేమ్ ఈజ్ ఐలాండర్. ఇక్కడ కూడా ప్రింట్ అయింది చూడండి మనకి. HTML ప్రింట్ అవ్వాలంటే యూజ్ చేయాల్సిన ప్రాపర్టీ ఏంటంటే డాట్ ఇన్నర్ HTML అనేసి ఇది మొత్తం అంతా యూజ్ చేసుకోవాలి మనం. అదే ఎక్కడ కనపడకుండా మనం చేయాలి అనుకుంటే console.log ఇచ్చేసి మనం చేసుకోవాలన్నమాట. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట ఇవి. ఓకేనా, ఒక అరేలో ఇచ్చాం. ఇప్పుడు ఇంకో వాల్యూ మనకు కావాలి అనుకుంటే, అరేలో ఇంకో వాల్యూ కావాలి అనేసి అనుకుంటే 1 ఇస్తాం. అంటే సపోజ్ లొకేషన్ కావాలనుకుంటే ద కంపెనీ లొకేషన్ ఈజ్ అని రాస్తున్నాం. కంపెనీ 1 ఇక్కడ వచ్చేసి డెమో 1 రాద్దాం. డెమో 1 ఇక్కడ వచ్చేసి డెమో 1. ద కంపెనీ LOC ఈజ్ హైదరాబాద్. ఓకేనా, సో ఇలాగ మనకి దాంట్లో ఒక అరేలో ఉండే వాల్యూస్ ని మనం గెట్ చేసుకోవాలంటే వాటి యొక్క ఇండెక్స్ నెంబర్స్ బేస్ చేసుకుని మనం రాస్తాం. 0 ఉందంటే 0, 1 ఉందంటే 1, 2 ఉందంటే 2, 3 ఉందంటే 3. 0, 1, 2, 3 అనేసి మన ఇండెక్స్ నెంబర్స్ యూజ్ చేస్తాం మనకి. ఓకేనా, నెక్స్ట్ ఆబ్జెక్ట్ అన్నమాట. ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ వచ్చేసి వీటిని చూశాడు అనుకోండి, ఏమన్నా అర్థం అవుతుందా మనకి? ఐలాండర్ ఏందో, హైదరాబాద్ ఏందో, 9 ఏందో, 7 ఇయర్స్ ఏదో మనకు తెలియదు. సో వీటిని చూస్తూనే మనకు వాటిని ఏం ఐడెంటిఫై అనేసి మనకు తెలియదు అనమాట. సేమ్ అలాంటి కేసులో మనకి ఆబ్జెక్ట్ అనేసి ఉందన్నమాట. ఓబీజే అనేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను, ఈక్వల్ టు ఆబ్జెక్ట్ అనేది ఫ్లవర్ బ్రాకెట్ తో ఇండికేషన్ చేస్తారు. ఈ ఆబ్జెక్ట్ లో మనం ఎలా రాస్తాం అంటే ప్రాపర్టీ నేమ్ కోలన్ ప్రాపర్టీ వాల్యూ అనే ఫార్మాట్ లో మనం రాస్తాం. ఒకసారి ఆబ్జెక్ట్ గురించి మనం చూద్దాం. అరేస్ ఆబ్జెక్ట్స్ ఆబ్జెక్ట్
రియల్ లైఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్. సో వీటి ఏంటంటే ఎగ్జాంపుల్ మనకి ఇచ్చింటారు జాబ్స్ కంటెంట్ ఫర్ డేటా వాల్యూస్ అండ్ సింపుల్ ఫర్ వేరియబుల్స్. ఓకే సరేండి. నార్మల్ గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే థర్డ్ పర్సన్ ఎవరైనా సరే, ఒక పర్సన్ అవ్వచ్చు, ఒక వస్తువు అవ్వచ్చు, ఒక కాలేజ్ అవ్వచ్చు, అంటే ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ అన్నమాట. ఒక ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకొని మనం రాయడం. ఇన్ కేస్ ఒక స్టూడెంట్ యొక్క ఆబ్జెక్ట్ గురించి రాయమన్నారు అనుకోండి, స్టూడెంట్ హైట్ ఉండొచ్చు, స్టూడెంట్ నేమ్ ఉండొచ్చు, స్టూడెంట్ ఏజ్ ఉండొచ్చు, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉండొచ్చు. స్టూడెంట్ లొకేషన్ అవ్వచ్చు, స్టూడెంట్ క్వాలిఫికేషన్ అవ్వచ్చు, స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, స్టూడెంట్ డిసిగ్నేషన్ అవ్వచ్చు, స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు మనకి. సో అలాంటి ఒక ఆబ్జెక్ట్ అన్నమాట. సేమ్ లైక్ ఇక్కడ రాసేదంతా ఏంటంటే జావా స్క్రిప్ట్ అనేది ఒక ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకొని మనం రాస్తాము. అన్ని అంటారు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసి. అంటే ఏంటో కాదు, ఒక ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకొని మన ప్రోగ్రామ్ ని బిల్డ్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ కూడా అంతే, మనం ఒక ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకొని రాస్తున్నాం. ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ ఏంటి, కంపెనీ నేమ్ అన్నమాట. ఆబ్జెక్ట్ లో మనకి ఏమేమి ఉంటాయంటే ప్రాపర్టీస్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. ఇక్కడ మనం తీసుకున్న వాటిల్లో ప్రాపర్టీస్ చూడండి, కార్ నేమ్, కార్ మోడల్, కార్ వెయిట్, కార్ కలర్, ఇవన్నీ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ అన్నమాట. మెథడ్స్ చూడండి, కార్ స్టార్ట్ అయినప్పుడు, కార్ డ్రైవ్ చేసినప్పుడు, కార్ బ్రేక్ వేసినప్పుడు, కార్ స్టాప్ అయినప్పుడు, ఇవన్నీ మెథడ్స్ అన్నమాట. ఇవన్నీ ఫంక్షన్స్ అన్నమాట. ఇవన్నీ ఒక ఆబ్జెక్ట్ లో మనకి ప్రాపర్టీస్ ఉండొచ్చు, ఫంక్షన్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఓకేనా. ఇంకా ఇన్ డెప్త్ గా వెళ్ళే కొద్దీ క్లాసెస్ గురించి మీరు నేర్చుకోవాలి. ఇక్కడ ఆబ్జెక్ట్స్ గురించి, అరేస్ గురించి, క్లాసెస్ గురించి, వాటన్నిటి గురించి ఇన్ డెప్త్ గా మనం అడ్వాన్స్ టాపిక్ లో మనం నేర్చుకుందాం. ఇక్కడ మనకి ఓన్లీ ఆబ్జెక్ట్స్ ని ఎలా డిక్లేర్ చేస్తాం, వాటిని ఎలా కాల్ చేసుకుంటాం, దాంట్లో ఉండే ప్రాపర్టీస్ ని ఎలా గెట్ చేసుకుంటాం అనేసి మాత్రం నేర్చుకుందాం. నెక్స్ట్ కమింగ్ క్లాస్ లో వచ్చేసి ఇన్ డెప్త్ గా ఆబ్జెక్ట్స్ గురించి, అరేస్ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్ ని ప్రాపర్టీ కోలన్ వాల్యూ, ఇక్కడ నేనేం రాస్తున్నా అంటే ఇక్కడ ఇదే వాల్యూస్ ని నేను ఆబ్జెక్ట్ లో రాస్తే ఇక్కడ ఏం రాస్తాను అంటే నేమ్, ఐ మీన్ సి నేమ్ అనుకోండి, కంపెనీ నేమ్ కోలన్, ప్రాపర్టీకి మనం డబుల్ కోట్స్ ఇవ్వకూడదు, ప్రాపర్టీకి డబుల్ కోట్స్ ఇవ్వ, ప్రాపర్టీ వాల్యూకి డబుల్ కోట్స్ ఇవ్వాలి. ఐలాండర్ ఒక ప్రాపర్టీ వాల్యూకి ఇంకో ప్రాపర్టీ వాల్యూకి కామా ఇవ్వాలి. ఇక్కడ ఏంటంటే ఈ పేర్లు ఉంటాయి, ప్రాపర్టీ కోలన్ ప్రాపర్టీ వాల్యూ. నెక్స్ట్ ఏముంది, లొకేషన్ ఎల్ఓసి కోలన్ నెక్స్ట్ ఫోన్ అన్నమాట. సో కాంటాక్ట్ సిఓఎన్ నేను పెట్టాను, తర్వాత ఫోన్ మేడం, ఫోన్ నెంబర్ కోలన్ నెంబర్ కి మనకి స్ట్రింగ్ లాగా ఇవ్వనవసరం లేదు, డైరెక్ట్ గా మనకి నెంబరే రాసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్, ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకి 7 years. సో ఇది స్ట్రింగ్ అన్నమాట. మనకి ఏదైనా సరే ఒక నెంబర్ తో మనకి ఏ దాన్ని టెక్స్ట్ కానీ ఏదైనా సరే మనం రాయకూడదు. సో 7 years. ఓకేనా, ఇది ఒక ఆబ్జెక్ట్ అన్నమాట. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ లో ఉండే వాల్యూస్ ని గెట్ చేసుకోవాలంటే ఎలా అంటే, ఇప్పుడు ఏదైనా సరే ఆబ్జెక్ట్ నేమ్ డాట్ ప్రాపర్టీ నేమ్ అన్నమాట. ఆబ్జెక్ట్ డాట్ అంటే ఓబీజీ అంటే వేరియబుల్ నేమ్ డాట్ అండ్ ప్రాపర్టీ నేమ్. ఇప్పుడు మన కంపెనీ నేమ్ మనకు కావాలి అనేసి అనుకోండి, ఇప్పుడు కన్సోల్ లో నేను ప్రింట్ చేస్తున్నా, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఓబీజే డాట్ సి నేమ్, ఓబీజే డాట్ సి నేమ్. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం మనం. రిఫ్రెష్ వెళ్తే ఇన్స్పెక్ట్ వెళ్ళేసి మన కన్సోల్ లో మనం ఇచ్చింది కన్సోల్కి వెళ్తే, సో మనకి కన్సోల్ డాట్ లాగ్ నాట్ డిఫైన్డ్ ఏదో వచ్చింది మనకి, చూద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయనుకుంటే ఇక్కడ కనిపించేస్తాయి మనకి. రిఫ్రెష్ ఇప్పుడు చూడండి, ఐలాండర్ కన్సోల్ డాట్ లాగ్ వచ్చేసి ఐలాండర్. ఇన్ కేస్ ఓబీజే డాట్ ఎల్ఓసి లొకేషన్ ఏమైనా ప్రింట్ చేయాలనుకుంటే ఒక ఆబ్జెక్ట్ లో ఉండేది ఓబీజే డాట్ ఎల్ఓసి, చూడండి హైదరాబాద్. అదే కనుక మనకి ఓబీజే డాట్ ఫోన్ కావాలనుకుంటే ఓబీజే డాట్ ఫోన్. ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ మనకి ఇది. చూడండి 900 ఇలా ఉంది. ఓకేనా.
ఇలాగా ఒక ఆబ్జెక్ట్ లో ఉండే వాల్యూస్ ని మనం ఎలా రాస్తామంటే ఇలా రాస్తాం. ఓకేనా? ఇప్పుడు ఇన్ కేస్ ఒక ఆబ్జెక్ట్ లో ఒక అరే ఉందనుకోండి. ఇక్కడ ఒక అరేలో నేను ఇస్తున్నా ఫోన్ నెంబర్ కామా రాయిస్తున్నా. ఒక ఆబ్జెక్ట్ లో ఫస్ట్ ఫోన్ నెంబర్ లో మనకి ఒక అరేలో రాసాం మనం. ఒక అరేలో రాసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది? ఫోన్ నెంబర్ కదా మనకి ఫోన్. ఇక్కడ మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చేసి దాంట్లో 0 1 నేను సెకండ్ నెంబర్ ఇద్దాం అనుకుంటున్నా. సెకండ్ నెంబర్ కావాలి. ఫోన్ లో సెకండ్ నెంబర్ కావాలి. అప్పుడు చూడండి ఫోన్ ఆఫ్ 1 అన్నమాట. ఇలాగ ఒక ఆబ్జెక్ట్ లో అరేస్ రావచ్చు, ఇలా రావచ్చు. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. మనకి ఆ 9121 అనేసి వచ్చిందో లేదో చూద్దాం. మనకి చూడండి 9121239494 ఇలా. అదే కనుక మనకి ఫస్ట్ నెంబర్ కావాలనుకుంటే 0 అనేసి ఇచ్చుకోవాలి. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మనకి. 0 ఇస్తే మనకి 9300 ఇలా వస్తుంది. ఎందుకు స్లోగా చెప్తున్నానంటే ఈ జావా స్క్రిప్ట్ మొత్తం ఆబ్జెక్ట్ అరేస్ మీదే డిపెండ్ అయ్యేసి రన్ అవుతుంది మనకి. ఓకే, అందుకోసం చాలా స్లోగా చెప్తున్నా. మనకి మెయిన్ జావా స్క్రిప్ట్ అంటేనే ఆబ్జెక్ట్స్ అరేస్, వాటిలో ఉండే డేటాని మనం ఎలా గెట్ చేసుకుంటాం, ఎలా సెట్ చేసుకుంటాం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట మనకి. ఓకేనా? ఇప్పటితో మనకి వేరియబుల్స్ గురించి, అరేస్ గురించి, ఆబ్జెక్ట్స్ గురించి కొద్ది పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి సెట్ అట్రిబ్యూట్, గెట్ అట్రిబ్యూట్. నెక్స్ట్ టాపిక్. సో ఇప్పటి వరకు ఈ కంప్లీట్ ఉన్నాయి. వేరియబుల్స్ గురించి, డేటా టైప్స్ గురించి, వాటి గురించి. సారీ, క్లాసెస్ ఉన్నాయి కదా మనకి. ఈ క్లాసెస్ గురించి అంటే సెలెక్టర్స్ ఇంకా క్లాస్ సెలెక్టర్, ట్యాగ్ నేమ్ సెలెక్టర్ ఉంది మనకి. వాటి గురించి అయిన తర్వాత గెట్ సెట్ అట్రిబ్యూట్స్ గురించి చూద్దాం. మళ్ళీ నెక్స్ట్ రిమైనింగ్ వచ్చేసి చాలా ఈజీగానే ఉంటాయి, ఫినిష్ చేసుకుందాం మనకి. నెక్స్ట్ సెలెక్టర్స్ వచ్చేసి క్లాస్, ట్యాగ్ నేమ్ సెలెక్టర్స్ గురించి మనం చూద్దాం. ఇవి కొద్దిగా డిఫరెంట్ గా ఉంటాయి మనకి. క్లాస్ నేమ్, ట్యాగ్ నేమ్ సెలెక్టర్. H2 అనేసి ఇదే పెట్టాను మనకి. సో మనకి ఏంటంటే నేను కంపెనీ నేమ్ వేస్తాను, ఐలాండ్ టెక్నాలజీస్ ఇది ఎల్టీడీ. ఐలాండ్ టెక్నాలజీస్ అండ్ ఐలాండ్ టెక్, ఐలాండ్ టెక్ పీబీటీ ఎల్టీడీ అనేసి ఉన్నాం. ఇక్కడ వచ్చేసి మనం H3 అండ్ H3 ఇస్తాను. అండ్ ఇక్కడ పారాగ్రాఫ్ ఇస్తాను నేను. ఏదైనా ఒక డమ్మీ కంటెంట్ ఇద్దాం మనం. పారాగ్రాఫ్ ఒక 3 తీసుకున్నాను, 3 పారాగ్రాఫ్ తీసుకున్నాను. అండ్ ఐలాండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇలా 3 డిఫరెంట్ నేమ్స్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు నేను వీటికి వచ్చేసి, ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ లో క్లాసెస్ మల్టిపుల్ ఉంటాయి, ఐడి సింగిల్ గా మనం వాడుకోవచ్చు, ఇండివిజువల్ కేసెస్ లో మనం వాడతాం. ఇక్కడ ఏంటంటే నేను నేమ్ అనేసి క్లాస్ తీసుకుంటున్నాను. నేమ్ అంటే నెక్స్ట్ ఐడి ఈక్వల్ టు ఏదో ఒకటి ఎంఎస్జి అని తీసుకుంటాం. ఇప్పుడు క్లాస్ అనేది ఏమవుతుందంటే ఐడి అనేది మనం మల్టిపుల్ కేస్ లో మనం యూజ్ చేయం. ఐడి అనేది యూనిక్ కేసెస్ లో మనం యూజ్ చేస్తాం. ఐడి యూనిక్, పర్టికులర్ గా ఏ ఎలిమెంట్ లోపలికి వెళ్ళాలి, ఏ ఎలిమెంట్ యొక్క కంటెంట్ కావాలి ఏంటి అనేసి మనం యూజ్ చేస్తాం. అండ్ క్లాసెస్ అనేది మల్టిపుల్ వాల్యూస్ కి మన క్లాసెస్ ఈక్వల్ గా ఉంటాయి. కొన్నిటికి, చాలా వాటికి మనకి క్లాసెస్ అనేది ఈక్వల్ గా ఉంటాయి మనకి. అండ్ ట్యాగ్ నేమ్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఉంటాయి. కొన్ని పారాగ్రాఫ్ రాస్తాం, H1 రాస్తాం, H2 రాస్తాం, మళ్ళీ పారాగ్రాఫ్ రాస్తాం, H2 రాస్తాం, ఇలా రాస్తాం. సో కామన్ గా ఉండేది ఇలా ఉంటాయి. ఇప్పుడు సారీ, ఇవన్నీ ఇక్కడ ఇప్పుడు మనకి ఇంతవరకు మనం నేర్చుకున్నాం. ఈ ఐడిని ఐడెంటిఫై చేయాలంటే మనం ఏం రాస్తాం? మనకి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి.
ఇక్కడ ఇంకో మెథడ్ చెప్తాను చూడండి మీకు. వేరియబుల్స్ మనం డిక్లేర్ చేసుకున్నాం కదా ఇలా. ఇప్పుడు నేను ఇక్కడ ఎంఎస్జి అని తీసుకున్నాను. ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఎంఎస్జి అనేసి ఉంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని నేనేం చేస్తానంటే ఒక వేరియబుల్ కి స్టోర్ చేస్తాను. వేర్ ఐడి రిజల్ట్ ఒక నేమ్ తీసుకున్నాను. ఐడి రిజల్ట్ ఈక్వల్ టు స్టోర్ చేశాను. ఇప్పుడు మనకు ఒకసారి చూద్దాం ఆ ఐడి రిజల్ట్ లో ఏముంది. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఐడి రిజల్ట్ అంటున్నాం. ఐడి రిజల్ట్ లో మనకి ఏముందో చూద్దాం ఒకసారి. చూడండి ఒక ట్యాగ్ ఉంది, అంటే మనం సెలెక్ట్ చేసుకున్న ట్యాగ్ ఉంది దాంట్లో. ఈ సెలెక్ట్ చేసుకున్న ట్యాగ్ చూడండి ఒకటి కన్సోల్ డాట్ లాగ్ లో ఐడి రిజల్ట్ లో వచ్చేసి ఒక ట్యాగ్ ఉంది. ఈ ట్యాగ్ కి మనం ఏం చేద్దాం అంటే ఏదైనా కలర్ అప్లై చేద్దాం. ఇంతవరకు మనము ఎలాగో కంటెంట్ చేంజ్ చేసేది అన్ని మనం చూసాం. సెలెక్ట్ చేసుకున్నాం, ఆ సెలెక్ట్ చేసుకున్న ఎలిమెంట్ కి మనకి కలర్ అప్లై చేయాలంటే ఇప్పుడు ఇదంతా రాయనవసరం లేదు. మనం ఇప్పుడు ఇదన్నిటిని ఏమనుకున్నామంటే ఐడి రిజల్ట్ అనుకున్నాం. ఈ ఐడి రిజల్ట్ బేస్ చేసుకుని మనం రాయొచ్చు. ఐడి రిజల్ట్ డాట్ ఈ మొత్తాన్ని ఐడి రిజల్ట్ అనుకున్నాను. డాట్ స్టైల్ డాట్ కలర్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ లో రెడ్. చూడండి ఒకసారి అవుట్పుట్ ఇద్దాం. మనం సేవ్ అవుట్పుట్ ఇద్దాం. క్లియర్. ఇట్లాగా వచ్చేసి మనకి ఒక వేరియబుల్ వచ్చేసి ఇలా డిక్లేర్ చేసుకోవచ్చు. రాయొచ్చు. సేమ్ లైక్ ఇప్పుడు క్లాసెస్ ని ట్యాగ్ నేమ్స్ కూడా అలాగే రాస్తాను నేను. ఎందుకోసం అలా రాస్తాను అంటే ఇప్పుడు సింగిల్ ఐడి ఉంటేనే మనం చూసాం. సింగిల్ ఐడి సింగిల్ టైమే. ఐడిని వచ్చేసి మనకి ఎలిమెంట్ బై ఐడి ఇది గమనించండి మీరు. ఇప్పుడు క్లాసెస్ ని ఏం చేస్తున్నా అంటే నేను సేమ్ లైక్ ఇక్కడ క్లాస్ రిజల్ట్ అని రాస్తాను. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ అని రాయాలి మీరు ఇక్కడ. ఎలిమెంట్స్ బై ఐడి బదులు క్లాస్ నేమ్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ ఏముంది మనకి నేమ్ అనేసి ఉంది మనకి. సో ఈ నేమ్ అనే ఐడితో ఇప్పుడు మనం చూద్దాం ఈ క్లాస్ రిజల్ట్స్ లో ఏముంది అనేసి చూస్తే మనకు దాన్ని రాసుకోవచ్చు. క్లాస్ రిజల్ట్స్ ఒకసారి అవుట్పుట్ చూద్దాం. మనం రిఫ్రెష్ ఒకసారి కన్సోల్కి వెళ్ళి మనం చూస్తే H2 అనేసి వచ్చింది మనకి. ఇక్కడ ఏం రాసాము ఐడి రిజల్ట్ అని పెట్టాం. క్లాస్ రిజల్ట్స్ ఇది క్లాస్ రిజల్ట్స్. ఇప్పుడు చూడండి ఒక్క అరేలో వచ్చింది మనకి. ఇది చూసారు అనుకుంటే ఆ క్లాస్ నేమ్ లో మనం ఒక్క చోట లేదు కదా, మనకి ఒక చోట లేదు, 3 ఉన్నాయి. సో ఈ క్లాస్ నేమ్స్ తో ఉండేటి అన్ని మనకి ఏమొచ్చాయంటే ఒక అరే ఫార్మేట్ లో వచ్చాయి. h1 డాట్ నేమ్ h3 డాట్ నేమ్ అది h3 డాట్ నేమ్ h3 డాట్ నేమ్ h3 డాట్ నేమ్. ఇక్కడ చూడండి మనకి యారో ఉంది. యారో మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఫస్ట్ వేలకి 0 అనే ఇండెక్స్ వచ్చింది, సెకండ్ వేలకి 1 అనే ఇండెక్స్ వచ్చింది, థర్డ్ వేలకి 2 అనే ఇండెక్స్ వచ్చింది. ఇప్పుడు మనకి ఏ ఎలిమెంట్ కి అయితే మనకి ఏదైనా స్టైల్ అప్లై చేయాలనుకుంటే ఆ ఎలిమెంట్ కి వచ్చేసి అరేలో వాల్యూస్ ని గెట్ చేసుకున్నట్టే ఇక్కడ అరేలో ఉండే వాల్యూస్ ని గెట్ చేసుకోవాలి. ఈ మొత్తము దేనికి అసైన్ అయింది అంటే మనకి ఈ వేరియబుల్ కి అసైన్ అయింది, ఈ క్లాస్ రిజల్ట్స్ కి అసైన్ అయింది. ఇప్పుడు ఫస్ట్ వాల్యూకి ఈ అంటే ఇది మొత్తం అంతా ఒక అరేలో ఉంది మనకి. దీనిలో వచ్చేసి మనకి ఏం రిజల్ట్ వచ్చిందంటే మనకి h3 డాట్ క్లాస్ అనేసి 3 వచ్చాయి మనకి రిజల్ట్. 1, 2, 3 రిజల్ట్స్ వచ్చాయి మనకి. ఇప్పుడు ఫస్ట్ వాల్యూకి మనం ఏదైనా సరే అప్లై చేయాలనుకుంటే మనం ఎలా రాస్తాం, మనకి క్లాస్ రిజల్ట్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఫస్ట్ వాల్యూ కంటే 0 డాట్ వేరేదైనా కలర్ అప్లై చేద్దాం. స్టైల్ డాట్ కలర్ ఈక్వల్ టు గ్రీన్. సరే చూద్దాం మనకి క్లాస్ రిజల్ట్ ఆఫ్ 0 ఈ మొత్తం వాల్యూ మొత్తం ఎలా ఉందంటే ఈ స్క్వేర్ బ్రాకెట్ అంతా మొత్తం ఆ క్లాస్ రిజల్ట్ ఈక్వల్ టు ఈ వాల్యూ అన్నమాట.
ఆ క్లాస్ రిజల్ట్ ఈక్వల్ టు ఈ వాల్యూ అన్నప్పుడు మనకు ఫస్ట్ వాల్యూకి నేనేం అప్లై చేస్తున్నాను, క్లాస్ రిజల్ట్ ఆఫ్ 0 స్టైల్ డాట్ కలర్. ఇప్పుడు గ్రీన్. ఒకసారి అవుట్పుట్ చూద్దాం, మనకి గ్రీన్ అప్లై అయిందో లేదో చూడండి. గ్రీన్ అప్లై అయింది, మనకి గ్రీన్ కలర్ అప్లై అయింది. అదే కనుక సెకండ్ వాల్యూకి మనకి ఏదైనా సరే అప్లై చేయాలనుకుంటే ఏం చేస్తారు, 1 అనేసి ఇస్తారు. అదే ఇంకోటి వాల్యూకి ఏమైనా ఇవ్వాలనుకుంటే 2 అనేసి ఇస్తారు. కలర్ గ్రీన్, రెడ్, బ్లూ. చూద్దాం సార్ అవుట్పుట్ డిఫరెన్స్ చూడండి, రెడ్, గ్రీన్, బ్లూ. ఓకేనా? ఇలాగ మనకి ఏ వాల్యూకి కావాలంటే ఆ వాల్యూకి మనం రాయొచ్చు. ఇదే కేసెస్ లో మనం కంటిన్యూస్ గా మనం రాయాలి అనేసి అనుకుంటే దీని తర్వాత మనం రాసుకోవాలి. ఇదే వాల్యూస్ లో మనకి కంటిన్యూస్ గా రాయాలి అనుకుంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ రాయాలి. స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 ఫస్ట్ ఎలిమెంట్ రాయాలంటే డాట్ ఇన్నర్ HTML ఈక్వల్ టు ఐలాండ్ అనేసి ఇస్తున్నా. క్యాప్స్ లో ఇస్తున్నాను, ఐలాండ్ అనేసి ఇస్తున్నా. చూద్దాం మనకు ఒకసారి ఆ ఎలిమెంట్ కి మనకు చేంజ్ అయిందా లేదా అనేసి ఒకసారి చూద్దాం. గ్రీన్ కలర్ దేనికైతే అప్లై అయిందో దానికి అప్లై అవ్వాలి, ఐలాండ్ అనేసి రావాలి. ఐలాండ్. ఇలాగా మనకి ఇట్లాగే స్ట్రైట్ లైన్ లో మనం రాసుకోవాలనుకుంటే ఇక్కడ రాయాలి, మనకి స్క్వేర్ బ్రాకెట్ 0 అనేసి రాసి, అదే 1 కి రాయాలంటే 1, సెకండ్ కి రాయాలంటే సెకండ్. సేమ్ లైక్ ఇక్కడ ఎలాగైతే రాశామో సేమ్ లైక్ ట్యాగ్ నేమ్ కూడా అంతే. ట్యాగ్ నేమ్ కూడా మనకి మల్టిపుల్ అనేసి ఉంటాయి రిజల్ట్స్. ట్యాగ్ రిజల్ట్స్ డాక్యుమెంట్ డాట్ ఇక్కడ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్. ట్యాగ్ నేమ్ ఏంటి మనకి పి అన్నమాట. ట్యాగ్ నేమ్ పి అనే ఎలిమెంట్ కి ఏమైనా రాయాలి అనేసి అనుకుంటే ట్యాగ్ నేమ్ రిజల్ట్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 డాట్, ఇది జస్ట్ ఒకటే నేను చూపిస్తాను, మళ్ళీ రిమైనింగ్ వాటిని మీరు ట్రై చేయండి. స్టైల్ డాట్ కలర్ ఈక్వల్ టు హాట్ పింక్ అని. అవుట్పుట్ చూద్దాం, మనకి రిఫ్రెష్ ఫస్ట్ పారాగ్రాఫ్ కి మనకి సేమ్ సెకండ్ పారాగ్రాఫ్ కి థర్డ్ పారాగ్రాఫ్ కి ఏమైనా రాయాలనుకుంటే ఇలాగే రాసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇన్నర్ HTML చూసాం. ఇప్పుడు ఇన్నర్ టెక్స్ట్ గురించి చూద్దాం మనం. ఇన్నర్ టెక్స్ట్ ఇక్కడ మెసేజ్ 1 ఇస్తున్నాను, ఇక్కడ మెసేజ్ ఇస్తున్నాను. ఇంతవరకు మనకి ఇక్కడ ఇన్నర్ HTML గురించి మనం చూసాం. సపోజ్ మెసేజ్ 1 అండ్ మెసేజ్ 2 కదా మనకి. ఈ మెసేజ్ 1 మెసేజ్ 2 లో వచ్చేసి నేను ఇక్కడ ఇంకోటి రాస్తాను. ఇన్నర్ HTML అండ్ ఇన్నర్ టెక్స్ట్ డిఫరెన్స్. ఇన్నర్ టెక్స్ట్ ఉంది, ఇన్నర్ HTML ఉంది. సేమ్ లైక్ ఇది రాస్తున్నా చూడండి. డాక్యుమెంట్ డాట్ ఎలిమెంట్ బై ఐడి డాట్ ఇన్నర్ HTML ఈక్వల్ టు, ఇక్కడ నేనేం చేస్తాను అంటే మార్క్ ట్యాగ్ అప్లై చేస్తాను. నేను మార్క్ ట్యాగ్ ఈ మిడిల్ లో వచ్చేసి ఏదైనా సరే టెక్స్ట్ ఇద్దాం. ఐలాండర్ టెక్నాలజీస్ PVT LTD. సేమ్ లైక్ మెసేజ్ 1 కి వచ్చేసి ఇన్నర్ HTML ఈక్వల్ టు ఇన్నర్ HTML బదులు ఇక్కడ ఇన్నర్ టెక్స్ట్ అన్నమాట. ఇన్నర్ టెక్స్ట్ మార్క్ ట్యాగే ఇస్తున్నాను. ఇప్పుడు HTML కి టెక్స్ట్ కి డిఫరెన్స్ చూద్దాం. HTML అంటే ఏంటంటే మనకి ఇక్కడ HTML లాగా మన ప్రింట్ అవుతుంది. చూద్దాం, HTML లాగా మన ప్రింట్ అవుతుంది. ఇన్నర్ టెక్స్ట్ చూడండి, మనకి ఇన్నర్ టెక్స్ట్ కి ఏమైతే అంటే ట్యాగ్ వచ్చేసి అవుట్పుట్ లో మనకి ప్రింట్ అవ్వదు. ఇన్నర్ టెక్స్ట్ అంటే విత్ ఇన్ ది ఎలిమెంట్ మిడిల్ లో ఉండే టెక్స్ట్ అన్నమాట. అది ఆ ట్యాగ్ అలాగే డిస్ప్లే అవుతుంది. అందుకని ఇన్నర్ టెక్స్ట్ అంటే ఈ టెక్స్ట్ లోపల మీరు ట్యాగ్ ఇచ్చినా సరే దాని యొక్క అవుట్పుట్ వచ్చేసి ఫంక్షనాలిటీగా మనకు అవుట్పుట్ లో ప్రింట్ అవుతుంది. చూడండి, మార్క్ ట్యాగ్, ఇది వచ్చేసి మార్క్ ఇన్నర్ టెక్స్ట్ అన్నమాట. ఇది ఓకేనా? చాలా ఇంపార్టెంట్. ఇది క్లియరా? ఈ రెండు ఇన్నర్ టెక్స్ట్ అండ్ ఇన్నర్ HTML ఉంటా. ఇది నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి సెట్ అట్రిబ్యూట్, గెట్ అట్రిబ్యూట్.
సో ఇక్కడ 2 టాస్క్‌లు చేద్దాం మనం. చిన్న టాస్క్‌లు చేద్దాం. మనకి గుర్తుంటది బాగా ఈజీగా. సో మనకి 6 సెట్ అట్రిబ్యూట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. గెట్ అట్రిబ్యూట్స్ డాట్ HTML ఇవన్నీ చేద్దాం మనం. సో దీనికోసం ఒక చిన్న టాస్క్ చేస్తున్నాను నేను. చిన్న టాస్క్ లాగే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను ఒక ఇన్‌పుట్ ఎలిమెంట్ ఇస్తున్నాను. ఇన్‌పుట్ ఎలిమెంట్ వచ్చేసి టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అండ్ ప్లేస్ హోల్డర్ ఈక్వల్ టు ఇక్కడ పాస్వర్డ్ ఇద్దాం మనం. పాస్వర్డ్ ఎంటర్ యువర్ పాస్వర్డ్. ఇక్కడ నేను బటన్ తీసుకుంటున్నాను. బటన్ షో పాస్వర్డ్. హైడ్ పాస్వర్డ్. సో ఇవి ఆల్రెడీ జనరల్ గా మీరు నార్మల్ గా చూసే ఉంటారు మీరు. ఒకసారి వాటి అవుట్‌పుట్ ఎలా ఉంది చూద్దాం ఒకసారి. ఇక్కడ నేను కొద్దిగా క్లమ్జీగా ఇచ్చాననుకోండి. ఇక్కడ ఐకాన్ పెట్టుకొని మీరు ఐ సింబల్ ఇచ్చేసుకొని దాన్ని క్లిక్ చేస్తే మనకి షో అవ్వడం, మళ్ళీ దాన్ని క్లిక్ చేసి హైడ్ అవ్వడం ఇలాంటివి ఉంటాయనుకోండి. ఇప్పుడు నేను ఎప్పుడైతే షో అని క్లిక్ చేస్తానో ఇక్కడ నేను ఏదైనా సరే పాస్వర్డ్ ఎంటర్ చేసి నాకు కనిపించాలి. మళ్ళీ హైడ్ అంటే ఇది హైడ్ లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసి నేను ఒకసారి చూస్తాను చూడండి. ఇన్స్పెక్ట్ చేసి ఈ ఎలిమెంట్ మీద టైప్ టెక్స్ట్ ఉంది అంటే సారీ టైప్ పాస్వర్డ్ ఉంది అనుకుంటే డాట్ ఉంది. ఇన్ కేస్ నేను ఇక్కడ టైప్ అనేది టెక్స్ట్ ఇచ్చా అనుకోండి. చూడండి టైప్ టెక్స్ట్ ఇస్తే పాస్వర్డ్ షో అవుతుంది. టైప్ పాస్వర్డ్ ఉంది అంటే ఇలా ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ నుండి అట్రిబ్యూట్స్ ని డైనమిక్ గా ఎలా చేంజ్ చేయడం. ఇక్కడ ఉండే అట్రిబ్యూట్స్ ని డైనమిక్ గా ఎలా చేంజ్ చేస్తామనేసి చెప్తున్నాను అనమాట. ఇప్పుడు నేను ఎప్పుడైతే షో పాస్వర్డ్ అని క్లిక్ చేస్తానో ఈ టైప్ కాస్త టెక్స్ట్ అయిపోవాలి. హైడ్ పాస్వర్డ్ అనేసి ఎప్పుడైతే నేను క్లిక్ చేస్తానో ఈ టైప్ మళ్ళీ పాస్వర్డ్ అయిపోవాలి. దీనికంటూ సెట్ అట్రిబ్యూట్ అనేసి అంటారు. ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ అంటూ రాస్తున్నాను. ఫంక్షన్ నేమ్ వచ్చేసి షో అని రాస్తున్నాను. షో దాన్ని ఎలా రాయాలి అంటే ఇక్కడ ఐడి పెట్టుకోండి. ఐడి డెఫినెట్ గా మీరు పెట్టుకోవాలి. దేనికైతే మీరు రాస్తున్నారు అది. ఐడి వచ్చేసి నేను పాస్ అనేసి అంటున్నాను. ఐడి పాస్ అని తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ రాస్తున్నాను డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఐడి వచ్చేసి మనకి పాస్ అన్నమాట. పాస్ డాట్ ఇక్కడ ఏంటంటే మనకి ఎప్పుడైతే మన షో బటన్ ని క్లిక్ చేస్తామో ఈ ఐడి ఉండేలో ఈ ఐడితో ఉండే ఎలిమెంట్ లో ఉండే టైప్ వాల్యూ నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏంటంటే ఇక్కడ సెట్ అట్రిబ్యూట్ బ్రాకెట్స్ లో రాయాలి. ఇక్కడ ఏంటంటే మనకు ఫస్ట్ వాల్యూ వచ్చేసి మన అట్రిబ్యూట్ నేమ్ అనమాట. కామా వాల్యూ అనమాట. వాల్యూ ఏం చేస్తున్నానంటే టెక్స్ట్ చేయాలి. సెట్ అట్రిబ్యూట్ ఇక్కడ చూడండి ఏ అనే క్యాప్స్ ఉండాలి. ఇక్కడ ఎలాగైతే రాస్తున్నామో అలాగే మీరు రాయాలి. అలా రాస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. అండ్ హైడ్ కి దీన్ని రివర్స్ లో చేద్దాం మనం. షో అండ్ హైడ్ కి ఏం చేద్దాం అంటే పాస్ అనే దానికి సెట్ అట్రిబ్యూట్ వచ్చేసి టైప్ వచ్చేసి పాస్వర్డ్ చేయాలి. ఇప్పుడు మనకి ఎప్పుడు ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ రావాలి, ఈ బటన్ క్లిక్ చేసి ఈ ఫంక్షన్ రావాలి. సో అందుకోసం వచ్చేసి ఆన్ క్లిక్ ఈక్వల్ టు షో అనే ఫంక్షన్ ఇక్కడ
హైడ్ అనే ఫంక్షన్, హైడ్ అనే ఫంక్షన్, షో అండ్ హైడ్ అనమాట. ఒకసారి చూద్దాము అవుట్పుట్. రిఫ్రెష్. ఇక్కడ రాస్తున్నాను ఏదో ఒకటి, ఏదో పాస్వర్డ్ ని ఎంటర్ చేసిన, ఏదో మర్చిపోయాను అనుకోండి టైప్ చేయడం, షో అనేసి క్లిక్ చేస్తాను. ఇక్కడ ఒకసారి మీరు ఇన్స్పెక్ట్ చేసి చూడండి. ఎప్పుడైనా సరే ఇన్స్పెక్ట్ చేసుకొని చెక్ చేసుకుంటూ ఉండండి మీరు. ఎలా వస్తుంది ఏంటో తెలుస్తుంది. ఇక్కడ టైప్ పాస్వర్డ్ ఉంది. ఎప్పుడైతే నేను షో అని క్లిక్ చేస్తానో చూడండి టెక్స్ట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసరికి ఐలాంట్ కనిపించింది. ఇప్పుడు నేను హైడ్ అని క్లిక్ చేస్తాను. చూడండి పాస్వర్డ్ అయిపోయింది, డాట్స్ అయిపోయింది. ఇక్కడ మీరు ఐకాన్ పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి. షో అంటే షో అవుతుంది, హైడ్ అంటే హైడ్ అవుతుంది. షో అంటే షో అవుతుంది, హైడ్ అంటే హైడ్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకి డైనమిక్ గా వాల్యూ చేంజ్ అవుతుంది. మనకి పాస్వర్డ్ ఉన్నప్పుడైతే అలా ఉంది, టెక్స్ట్ ఉన్నప్పుడైతే షో అవుతుంది. సేమ్ మీరు చేసే కాన్సెప్ట్ లో ఎక్కడైనా సరే ఫేస్బుక్ లో కానీ ఎక్కడైనా సరే షో అన్నప్పుడు, హైడ్ అన్నప్పుడు, ఏదైనా బటన్ చెక్ చేసినప్పుడు, క్లిక్ చేసినప్పుడు అలాంటివన్నీ ఏం చేస్తున్నారంటే వీటిని బేస్ చేసుకునే మనకు చేస్తున్నారు. బటన్ ని చెక్ చేసినప్పుడు మనకి ఈ బటన్ ని షో అనేసి మనకి క్లిక్ చేస్తే మనకు వస్తాం కదా, దాన్ని బేస్ చేసుకొని మనకి జావా స్క్రిప్ట్ ఫంక్షన్ ని బేస్ చేసుకొని మనకి ఇలా రాస్తారు. ఓకేనా, ఇది మన ఓకేనా షో పాస్వర్డ్ అండ్ హైడ్ పాస్వర్డ్ అన్నమాట. అదే గనుక మీకు ఒక చిన్న టాస్క్ ఇస్తాను. దీన్ని బేస్ చేసుకొని నాకు ఒక చిన్న టాస్క్ చేయాలి మీరు. మర్చిపోదండి, నేను చెప్పాను ఆల్రెడీ, నేను అన్ని అబ్జర్వ్ చేస్తుంటాను. ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుందో, ఇప్పుడు నేను ఏ టాస్క్లు చెప్పినా ఏది చూసినా సరే వాటిని బేస్ చేసుకొని రెగ్యులర్ గా ఉండి అండ్ టాస్క్ ఇన్ టైమ్ లో చేసే వాళ్ళకి మళ్ళీ ఎక్స్ట్రా సర్టిఫికేట్ నేను ఇస్తాను అనమాట. అది నేను నోట్ చేసుకుంటుంటా డైలీ, నేను అబ్జర్వ్ చేస్తుంటాను అందరినీ. సో ఇస్తున్న టాస్క్ ఏంటంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఏదో ఒకటి ఓపెన్ చేయండి. ఫ్లిప్కార్ట్, ఇక్కడ ఏదో ఒక ప్రోడక్ట్ ని ఓపెన్ చేయండి. ఏదో ఒక బాగా మంచిగా ఉండే ప్రోడక్ట్ ని ఓపెన్ చేసుకోండి. ప్రోడక్ట్ ని ఓపెన్ చేసిన తర్వాత మీకు స్ట్రక్చర్ ఎలా వస్తుంది అంటే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మనం ఇలా ఇమేజ్ ని హోవర్ చేసినప్పుడు రాయదండి, ఇలా క్లిక్ చేసినప్పుడు, నీకు ఆన్ క్లిక్ చెప్పాను కాబట్టి ఇలా నేను క్లిక్ చేస్తే ఈ బార్డర్స్ అన్ని మీ ఇష్టం, పెట్టాలనుకుంటే పెట్టండి, లేకపోతే తీసేయండి, వద్దు. దీన్ని క్లిక్ చేశాను అనుకుంటే ఆ ఇమేజ్ వచ్చేసి ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి మనకి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చి ఇమేజ్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఇమేజ్ ఓన్లీ ఈ ఇంటర్వెల్ లోనే మనకి డిస్ప్లే అవుతుంది చూడండి ఇమేజ్, ఈ ఇంటర్వెల్ లోనే. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ పార్ట్ మొత్తాన్ని బూస్ట్రాప్ యూస్ చేసుకొని డిజైన్ చేసుకోండి. ఈ పార్ట్ లో 1 by 1 వచ్చేసి ఇమేజెస్ ఉండాలి. ఈ పార్ట్ లో ఒక ఇమేజ్ డిస్ప్లే అవ్వాలి. ఎప్పుడైతే నేను ఈ ఇమేజ్ ని క్లిక్ చేస్తానో ఆ ఇమేజ్ వచ్చేసి ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. దీన్ని ఎప్పుడైతే క్లిక్ చేస్తానో ఆ ఇమేజ్ వచ్చేసి ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. దీన్ని ఎప్పుడైతే క్లిక్ చేస్తానో ఆ ఇమేజ్ వచ్చేసి ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. దీన్ని క్లిక్ చేస్తాను, ఇక్కడ వచ్చి డిస్ప్లే అవ్వాలి. ఓన్లీ నేను చెప్పిన కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని మీరు చెయ్యాలి. మీరు ఏది పడితే అది రాసుకొని, ఏది పడితే అది గూగుల్‌లో సెర్చ్ చేసుకొని అలాంటివి వద్దు. నేను ఏదైతే కాన్సెప్ట్ చెప్పానో ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మీరు చేయండి. దాని ఎగ్జాంపుల్ నేను చెప్తాను కావాలంటే. మెయిన్ వచ్చేసి ఇప్పుడు సపోజ్ ఒకటి నేను డ్రా చేస్తాను చూడండి. మీకు ఒక ఎక్స్‌ప్లనేషన్ ప్రకారం నేను చెప్తాను. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు నోట్ చేసుకోండి టాస్క్ అనేది. సో ఫస్ట్ ఒక ఇమేజ్ డ్రా ఎలా చేస్తారంటే ఇలా ఇమేజెస్ ఒక పిక్చర్ ఇట్లా 1 by 1 వచ్చేసి మనం పెట్టుకోండి. ఒక బటన్‌లో పెట్టుకుంటారో అది మీ చాయిస్. ఇక్కడ ఒక ఇమేజ్ బాక్స్ అనేది ఒకటి తీసుకోండి డిజైనింగ్. ఇప్పుడు ఏం రాస్తామంటే ఇది ఒక ఇమేజ్ డిస్‌ప్లే చేసుంటాం. ఇక్కడ ఒక ఇమేజ్ డిస్‌ప్లే చేస్తుంటే, ఒక ఇమేజ్ డిస్‌ప్లే చేసింది, ఇక్కడ ఇమేజ్. ఇమేజ్ ట్యాగ్ తోనే మీరు ఇమేజ్ డిస్‌ప్లే చేస్తారు. ఇమేజ్ ట్యాగ్ తోనే బటన్ లోపల చేసుకోండి. లేదా ఒక ఇమేజ్ ట్యాగ్ ఇచ్చేయండి. ఇవన్నీ నాకు 1 by 1 ఉండాలి ఇమేజెస్ అన్ని. ఇప్పుడు ఈ ఇమేజ్‌ని నేను క్లిక్ చేస్తే ఇక్కడ ఉండే ఇమేజ్ వచ్చేసి ఇక్కడ బిగ్గర్ సైజ్‌లో ఉండే ఇమేజ్‌లో మనకు డిస్‌ప్లే అవ్వాలి. అంటే ఏంటంటే దీన్ని క్లిక్ చేసినప్పుడు ఒక ఫంక్షన్ రాస్తాం మనం. ఆ ఫంక్షన్‌లో ఏం చేస్తామంటే ఈ ఇమేజ్ కంటూ ఒక ఐడీ ఇచ్చింటాం మనం. ఇప్పుడు ఎలాగైతే మనము ఈ ఇన్‌పుట్ ఎలిమెంట్‌లో ఒక ఐడీ ఇచ్చామో, ఎప్పుడైతే ఈ బటన్ నేను క్లిక్ చేశానో ఇక్కడ ఉండే వాల్యూ వచ్చేసి అక్కడికెళ్ళి స్టోర్ అవుతుంది. సేమ్ లైక్ ఇమేజ్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఎస్ఆర్‌సి వాల్యూని మీరు డైనమిక్‌గా పంపించాలి. ఎస్ఆర్‌సి వాల్యూ. ఇక్కడ మనం ఎస్ఆర్‌సి వాల్యూ మనకు చేంజ్ అవ్వాలి. ఎస్ఆర్‌సి వాల్యూ డైనమిక్‌గా మనకు చేంజ్ అవ్వాలన్నమాట. అంటే ఇక్కడ సెట్ అట్రిబ్యూట్ అనేది ఎస్ఆర్‌సి వాల్యూ
ఇక్కడ ఏదైతే ఇమేజ్ నేమ్ ఉందో ఆ ఇమేజ్ నేమ్ ని మీరు సెట్ చేస్తారు. మళ్ళీ దీన్ని క్లిక్ చేసినప్పుడు ఆ ఇమేజ్ నేమ్ సెట్ చేస్తారు. మళ్ళీ దీన్ని క్లిక్ చేసినప్పుడు ఇమేజ్ నేమ్ క్లిక్ చేస్తారు. అంటే ఏం చేసుకోవాలా 1, 2, 3, 4, 5 ఎన్ని ఇమేజెస్ తీసుకుంటే అన్ని ఫంక్షన్స్ మీరు రాసుకోవాలి. అన్ని ఫంక్షన్స్ వచ్చేసి దీన్ని ఆన్ క్లిక్ అనేసి దీన్ని రాస్తారు. ఆన్ క్లిక్ ఈక్వల్ టు ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏ ఇమేజ్ దీనికి వెళ్ళాలి. ఆన్ క్లిక్ ఈక్వల్ టు ఆన్ క్లిక్ ఈక్వల్ టు ఆన్ క్లిక్ ఇలా రాస్తాం. టాస్క్ అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే నేను మళ్ళీ తర్వాత క్లాస్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నాకు ఇలాంటి డిజైన్ నాకు కావాలన్నమాట. మిగతాది వద్దు. ఈ డిజైన్ వరకు మీరు చేయండి. ఇది టాస్క్‌లో పెడతాను నేను. టాస్క్ ఇమేజ్ ఆర్ డిజైన్. మీరు బూట్‌స్ట్రాప్ యూజ్ చేయండి. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ యూజ్ చేయండి. అది మీ చాయిస్. ఏదైనా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. నాకంటూ డిజైన్ ఆ విధంగా ఉండాలి. అది క్లిక్ చేస్తే నాకు వర్క్ అవ్వాలి. క్లిక్ చేస్తేనే వర్క్ అవ్వాలి. హోవర్ చేసినప్పుడు కాదు. క్లిక్ చేస్తేనే నాకు రావాలన్నమాట. ఎందుకంటే హోవర్ అనగా మీకు చెప్పలేదు. అయి తర్వాత క్లాస్‌లో నెక్స్ట్ టుమారో క్లాస్‌లో మీకు అంటే మండే క్లాస్‌లో మీకు తెలుస్తాయన్నమాట. అవి హోవర్ చేసినప్పుడు ఎలాగా అలాంటివి. ఓకేనా? సో ఇది. సో నెక్స్ట్ టాపిక్. సో టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో ప్రాక్టీసింగ్ బాగా చేయండి. ఇవి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏమి అంత ఇది కొద్దిగా స్లోగానే చేస్తాను. జస్ట్ ఆపరేటర్స్ గురించి ఫినిష్ చేసుకుందాంలెండి. ఇవి కావాలంటే ఫంక్షన్స్ అండ్ స్కోప్ ఆఫ్ వేరియబుల్స్, ఈవెంట్స్ మండే చెప్పుకుందాం. సో నెక్స్ట్ ఆపరేటర్స్ అన్నమాట. ఆపరేటర్స్, అసైన్‌మెంట్ ఆపరేటర్, అర్థమెటిక్ ఆపరేటర్, జావాస్క్రిప్ట్ స్ట్రింగ్ ఆపరేటర్. ఆల్రెడీ నేను చెప్పేసాను స్ట్రింగ్ ఆపరేటర్ ప్లస్ అనేసి. కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, టైప్ ఆఫ్ అనే ఆపరేటర్. ఆల్రెడీ నేను టైప్ ఆఫ్ అనే ఆపరేటర్ నేను చెప్పేసాను. ఏదైనా డేటా టైప్ యొక్క వాల్యూని ఏదైనా ఫైండ్ ఔట్ చేయాలనుకుంటే టైప్ ఆఫ్ అనేసి యూజ్ చేస్తాం మనం. వీరి గురించి నేర్చుకుంటే చాలు ఇప్పుడు. ఆపరేటర్స్ అన్నమాట. సో మళ్ళీ W3 స్కూల్స్‌కి వెళ్ళండి మీరు. జావాస్క్రిప్ట్ వస్తే మనకి ఆపరేటర్స్ అన్నమాట. ఈ ఆపరేటర్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేటర్ ఏందంటే అసైన్‌మెంట్ ఆపరేటర్. అసైన్‌మెంట్ ఆపరేటర్ అని ఆల్రెడీ నేర్చుకున్నాం. ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేసిన తర్వాత దానికి ఏదైనా వాల్యూని అసైన్ చేయాలంటే ఈక్వల్ అనే ఆపరేటర్‌ని యూజ్ చేస్తాం. ఇలాంటి అసైన్‌మెంట్ ఆపరేటర్స్ ఏమున్నాయి? ఈక్వల్ అన్నమాట మనకి. ఈక్వల్ అంటే మనకి అసైన్‌మెంట్ ఆపరేటర్. ఈ అసైన్‌మెంట్ ఆపరేటర్స్ మనకి ఏమున్నాయంటే అసైన్‌మెంట్ ఆపరేటర్ ఈక్వల్ టు అన్నమాట. ఈక్వల్ టు మీనింగ్ ఏంటంటే ఎక్స్ ఈక్వల్ టు వై అన్నమాట. ఎక్స్ ఈక్వల్ టు వై అనేది సేమ్ యాజ్ ఎక్స్ ఈక్వల్ టు వై అన్నమాట. ఇప్పుడు ప్లస్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ మనం యూజ్ చేశామనుకోండి. ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు వై అనే ఆపరేటర్ మనం యూజ్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అనేసి మీనింగ్ అన్నమాట మనకి. ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు వై అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అనేసి మీనింగ్ దాన్ని. మైనస్ ఈక్వల్ టు అంటే ఎక్స్ మైనస్ ఈక్వల్ టు వై అనేసి దాని మీనింగ్ అయితే దీన్ని సేమ్ యాజ్ ఎలా అంటారంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇటు పక్క ఉండే వాల్యూ మైనస్ ఈక్వల్ టు వై అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై అనేసి దాని మీనింగ్. ఎక్స్ ఇంటూ ఈక్వల్ టు వై అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ వై అనేసి. ఎక్స్ డివైడ్ బై ఈక్వల్ టు వై అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ బై వై అనేసి. ఇది పర్సంటేజ్. ఇది ఎక్స్పోనెన్షియల్ అన్నమాట పవర్ అనేసి. ఓకేనా? నెక్స్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, ఎక్స్పోనెన్షియల్, డివిజన్, మాడ్యూల్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. ఇవన్నీ అర్థమెటిక్ ఆపరేటర్స్ అన్నమాట మనకి. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్. స్ట్రింగ్ ఆపరేటర్ ఆల్రెడీ చెప్పాం. స్ట్రింగ్ ఆపరేటర్ అంటే ప్లస్ అనేసి మనం యూజ్ చేస్తాం. వీటి మధ్య స్పేసింగ్ కావాలంటే ప్లస్ ప్లస్ మధ్య ఒక స్ట్రింగ్ ఇచ్చేసుకొని మళ్ళీ తర్వాత ప్లస్ వీటిని కంబైన్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ స్ట్రింగ్ అండ్ నెంబర్ ఆపరేటర్. ఇక్కడ చూస్తే మనకి చూడండి 5 + 5 ఏమైతుందంటే 10 అవుతది. కానీ ఇక్కడ చూస్తే 5కి వచ్చేసి స్ట్రింగ్ ఇచ్చాం మనం. 5కి స్ట్రింగ్ ఇచ్చాం. స్ట్రింగ్ ప్లస్ 5 నెంబర్ అన్నమాట అది. స్ట్రింగ్ ప్లస్ 5 అన్నమాట. స్ట్రింగ్ ప్లస్ 5 అంటే మనకేందంటే ఇది స్ట్రింగ్. ఒక స్ట్రింగ్‌ని నంబర్‌తో యాడ్ చేస్తే స్ట్రింగే అవుతది. అప్పుడు ఏమైతదంటే 5 అవుతది మనకి. ఒక స్ట్రింగ్ నంబర్‌లో తీసుకొని ఓన్లీ ప్లస్ అనే ఆపరేటర్‌లో మాత్రమే ఇలా అవుతది. ఒకసారి చూద్దాం ఇక్కడ. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చేసి చూపిస్తాను. ఇక్కడ 5 + 5 అంటే మనకి 55 వస్తది. సపోజ్ ఇవన్నీ నేను తీసేస్తున్నాను.
ఒకసారి ఓన్లీ ఒక ఎక్స్ వాల్యూని మనం కంపేర్ చేసి చూద్దాం. అన్ని ఎగ్జాంపుల్స్ అన్ని దీనిలోనే చేసి చూపిస్తాను మీకు. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. 5 + 5 ఇక్కడ ఏమైందంటే 10 అనమాట. ఓకే, ఇప్పుడు 5కి నేను ఏం చేస్తున్నా అంటే స్ట్రింగ్ ఇస్తున్నాను. డబుల్ కోట్స్ ఇచ్చామంటే దట్ ఈస్ స్ట్రింగ్ అనమాట. అది నెంబర్కైనా సరే దేనికైనా సరే డబుల్ కోట్స్ ఇచ్చారనుకుంటే ఓన్లీ మనకి ప్లస్ అనే ఆపరేటర్ లో మాత్రమే కంకాటినేషన్ యూజ్ చేస్తాం. కంకాటినేషన్ వచ్చేసి ఒక స్ట్రింగ్ ఒక నెంబర్ తో యాడ్ చేస్తే స్ట్రింగ్ ప్లస్ నెంబర్ ఏమవుతుందంటే స్ట్రింగే అవుతుంది. అప్పుడు ఏమైతుంది 55 అవుతుంది చూడండి. అదే గనక యాక్చువల్ స్ట్రింగ్ ఐలాండర్ +5 ఇచ్చామనుకుంటే ఐలాండర్ 5 అవుతుంది. అదే గనక మైనస్ ఆపరేటర్ యూజ్ చేసామనుకుంటే ఇది స్ట్రింగ్, ఇది నెంబర్. అప్పుడు ఏమైతుందంటే ఈ నెంబర్ ని ఇట్లా స్ట్రింగ్ లో అంటే స్ట్రింగ్ ని నెంబర్ లో తీయడం మనం ఎప్పుడు నేర్చుకోలేదు. అందుకోసమే నాన్ వస్తుంది. నాన్ అంటే ఏంటంటే నాట్ ఏ నెంబర్ అనేసి దాని మీనింగ్. అదే గనక ఒక 5 ని స్ట్రింగ్ 5 ని మన 5 తో తీసాము అనేసి అనుకుంటే ఇది నెంబర్ గా ట్రీట్ చేసుకుంటది. స్ట్రింగ్ గా ట్రీట్ చేసుకోదు, నెంబర్ గా ట్రీట్ చేసుకుంటది. సో అందుకోసం మనం చూడండి 0 వస్తుంది. అదే గనక ఇంటూ చేసుకున్నా సరే మనకి నెంబర్ గానే ట్రీట్ చేసుకుంటది. అందుకొచ్చేసి మనకి ఇక్కడ అదే గనక మనకి ఇక్కడ ఐలాండ్ అనేసి ఇస్తాను. అప్పుడు ఇది నెంబర్ కాదు మనకి. అప్పుడు ఏమవుతుంది నాన్ అనేసి వస్తుంది, నాట్ ఏ నెంబర్ అనేసి. డివిజన్ లో కూడా మనకి ఓన్లీ ఇలా స్ట్రింగ్ ఇలా ఏది ఇచ్చినా సరే మనకి ఇచ్చేది ఏంటంటే మనకి నాన్ అనేసి వస్తుంది. అదే గనక ఒక కంకాటినేషన్ అనే కేసులో మాత్రమే స్ట్రింగ్ గా ట్రీట్ చేసుకొని ఇలా యాడ్ అవుతుంది. ఓకేనా? ప్లస్ అనే ఆపరేటర్ ఇక్కడ జావా స్క్రిప్ట్ లో ఏంటంటే కంకాటినేషన్ అన్నమాట. రిమైనింగ్ కేస్ లో ఇట్లా నెంబరింగ్ స్ట్రింగ్ లో ఇచ్చామనుకుంటే దాన్ని నెంబర్ కింద ట్రీట్ చేసుకుంటారు. నెంబర్ కాకుండా స్ట్రింగ్ డైరెక్ట్ స్ట్రింగ్ ని వచ్చేసి మనకి ఏదైనా నెంబర్ తో కానీ ఏదైనా సరే డివైడ్ చేసి అండ్ మైనస్ చేయడం ఇలాంటివన్నీ చేయడం అంటే మనకి నానేస్ వస్తుంది, నాట్ ఏ నెంబర్ అనేసి దాని మీద. ఓకేనా? ఇవి కంపారిజన్ ఆపరేటర్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. డబుల్ ఈక్వల్ టు ఏదైనా ఏ డబుల్ ఈక్వల్ 10 అంటే ఇక్కడ ఉండే ఏ వాల్యూ కూడా 10 అయితే 10 అనేసి దాని వీక్. అదే కనుక డబుల్ ఈక్వల్ అంటే త్రిబుల్ ఈక్వల్ టు అనమాట. త్రిబుల్ ఈక్వల్ టు అంటే ఏంటంటే ఏ త్రిబుల్ ఈక్వల్ టు 10 అంటే ఇటుపక్క ఉండే 10 అనే వాల్యూ వచ్చేసి మనకు నెంబర్ అయితే ఇటుపక్క ఏ అనే వాల్యూ కూడా మన నెంబర్ అవ్వాలి. ఈక్వల్ వాల్యూ అండ్ ఈక్వల్ డేటా టైప్ అనమాట. ఇది ఈక్వల్ వాల్యూ అండ్ ఈక్వల్ డేటా టైప్. నాట్ ఈక్వల్ అంటే నెంబర్ ఈక్వల్ కాదు, నాట్ ఈక్వల్ టు నెంబర్ నాట్ ఈక్వల్ టు అండ్ డేటా టైప్ కూడా నాట్ ఈక్వల్ టు అనేది మీనింగ్. గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు. టెటర్నరీ ఆపరేటర్, టెటర్నరీ ఆపరేటర్ అనేసి మీరు కమింగ్ క్లాస్ లో మీరు నేర్చుకుంటారు. ఇదేంటంటే నార్మల్ గా కండిషన్ ఉంటది. నార్మల్ గా ఏంటంటే ఎలా రాస్తామంటే టెటర్నరీ ఆపరేటర్ ఇక్కడ నార్మల్ రాసి చూపిస్తానంతే. ఏ ఈక్వల్ టు 10 అంటున్నా, ఏ ఈక్వల్ టు 10 అంటున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను ఒక కండిషన్ రాస్తున్నాను, ఏ గ్రేటర్ దాన్ 0. ఏ గ్రేటర్ దాన్ 0 టెటర్నరీ ఆపరేటర్. ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం అంటే ఏ ఈజ్ పాజిటివ్ అండ్ ఏ ఈజ్ నెగటివ్, either 0 or నెగటివ్ అనేసి రాస్తాం. సో ఇలా అనమాట. ఇప్పుడు ఈ కండిషన్ బేస్ చేసుకొని మనకి ఏ గ్రేటర్ దాన్ 0 అయింది అనుకుంటే ఏ ఈజ్ పాజిటివ్ నెంబర్ అవుతుంది. లేదు కండిషన్ ఫెయిల్ అయింది అనుకుంటే ఈ నెంబర్ అవుతుంది. ఓకేనా? ఇలా కండిషన్ చెక్ చేసుకోవడం ఇలాగనమాట. సో ఇలాంటి కేసులో మనకి కంకాటినేషన్ యూజ్ చేస్తాం. ఈ నార్మల్ గా వచ్చేసి ఒక ఎలిమెంట్ లోపల కల్లా మనం యూజ్ చేస్తాం. నార్మల్ గా యాంగులర్ లో యూజ్ చేస్తాం. ఇవన్నీ యాంగులర్ లో చూడొచ్చు అనమాట. ఇది ఓకేనా? ఇది కంకాటినేషన్. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్ చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ అన్నమాట. అండ్ అంటే ఏంటంటే కండిషన్ బోత్ అంటే అండ్ అనేసి ఏంటంటే ఏదైనా కండిషన్ 1 అండ్ కండిషన్ 2 రెండు ట్రూ అయితేనే ఈ అండ్ అనేసి యూజ్ అవుతుంది. ఆర్ అన్నమాట. కండిషన్ 1 ఆర్ కండిషన్ 2 ఏదో ఒకటి ట్రూ అయితే ట్రూ అయిపోద్ది. రెండు ట్రూ అయినా ట్రూ అయిపోద్ది, ఏదో ఒకటి ట్రూ అయినా ట్రూ అయిపోద్ది.
రెండు ఫాల్స్ అయితే మాత్రమే ఫాల్స్ అవుతుంది ఆర్ అనే కేసులో. ఇక్కడ అండ్ అనే కేసులో ఏంటంటే ఏదో ఒక కండిషన్ ఫాల్స్ అయినా సరే ఫాల్స్ అయిపోద్ది స్టేట్మెంట్. రెండు ట్రూ అయినప్పుడు మాత్రమే ట్రూ అవుతుంది. ఇవన్నీ కమింగ్ క్లాస్ లో మీరు నేర్చుకుంటారు అనమాట. నాట్ అన్నమాట. ఎస్ అయితే ట్రూ అయితే, ట్రూ అయితే ఎస్ అవుతుంది. దీనిలో వచ్చేసి మనకి టైప్ ఆఫ్ అనే ఆపరేటర్ మాత్రం ఇంపార్టెంట్. ఇన్స్టెన్స్ ఆఫ్ అనేసి మనకు అవసరం లేదు. ఇన్స్టెన్స్ ఆఫ్ అనేసి కమింగ్ క్లాస్ లో మీరు నేర్చుకుంటారు. ఇన్స్టెన్స్ ఆఫ్ అనేది ఏంటంటే ఒక అరే అనేది ఆబ్జెక్టా కాదా అనేసి మన ఇన్స్టెన్స్ ఆఫ్ అనేసి దాన్ని బేస్ చేసుకొని మనకి ఫైండ్ అవుట్ చేసుకుంటాం. టైప్ ఆఫ్ అనేది మనకి డేటా టైప్ అనమాట. రిటర్న్ ట్రూ ఇఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ టైప్ అనమాట. ఇప్పుడు ఏదైనా సరే ఇన్స్టెన్స్ ఆఫ్ అరే వాల్యూస్ ఇచ్చామనుకోండి, దాని యొక్క టైప్ ఆబ్జెక్ట్ అయింది అనుకోండి, ఇన్స్టెన్స్ ఆఫ్ అనేసి ఎస్ అనేసి ట్రూ అనేసి రిటర్న్ చేస్తుంది అంతే. ఇన్స్టెన్స్ ఆఫ్ అనేది బిట్ వైజ్ ఆపరేటర్, ఇది అవసరం లేదు. అర్థమెటిక్ ఆపరేటర్ గురించి ఇంకా మోర్ ఓవర్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్కి వెళ్తే ఇక్కడ ప్లస్ మైనస్ ఇలా ఉంటాయి. ఇక్కడ అన్ని మనకు రాసి ఉంటారు, ఇవన్నీ ఎగ్జాంపుల్ తో సహా. ఇవన్నీ వాటి గురించి ఇన్ డెప్త్ గా ఇచ్చింటారు, ఇవన్నీ చూడండి. అండ్ అసైన్మెంట్ ఆపరేటర్ వీటి గురించి ఇన్ డెప్త్ గా ఇచ్చింటారు. ఇక్కడ ఇన్ డెప్త్ గా ఇక్కడ చూడండి మీరు. డేటా టైప్స్ గురించి చూసాం. అండ్ వీటి గురించి లెట్ కాన్స్టెంట్ గురించి తర్వాత క్లాస్ లో మనం చూద్దాం. లెట్ కాన్స్టెంట్ గురించి లాస్ట్ లో చూద్దాం మనం. నెక్స్ట్ కమింగ్ క్లాస్ లో వచ్చేసి మనం ఇవన్నీ ఫినిష్ చేసుకోండి. అండ్ టాస్క్ కూడా కంప్లీట్ చేసుకొని రండి. అండ్ ఫంక్షన్స్ అండ్ స్కోప్ ఆఫ్ వేరియబుల్స్ గురించి, వాటి గురించి మండే చూద్దాం మనం. ఫంక్షన్స్ గురించి, స్కోప్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ ఈవెంట్స్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్, ఇవన్నీ వీలైతే మండే రోజు ఫినిష్ చేసుకుందాం. సో అందరికి 5:30 to 6:30 క్లాస్ ఓకేనా? 5 కాకుండా 5:30 to 6:30. ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. సో మండే నుంచి నేను 5:30 to 6:30 తీసుకుందాం అనుకుంటున్నా. ఎవరికైనా ఏమైనా అబ్జెక్షన్ ఉంటే ఒకసారి నాకు మెసేజ్ చేయండి. అబ్జెక్షన్ లేదు అనేసి అనుకుంటే సో అందరికి ఓకే అనేసి నేను అనుకుంటాను. ఓకేనా? సో ఇక్కడ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఈ వీడియో జస్ట్ ఏమైనా డౌట్స్ వస్తే చెక్ చేయండి ఒకసారి ఈ వీడియోలో. అండ్ ఏమైనా డౌట్స్ వచ్చిందంటే నాకు ఎప్పుడైనా సరే థింక్ చేయండి, నేను చెప్తాను. సో టుమారో అయితే క్లాస్ లేదు. మండే వచ్చేసి కంటిన్యూ చేద్దాం క్లాస్. దిస్ ఇస్ టుడే క్లాస్.